హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు మాంత్రిక దేవి. ఈ కథను రచించిన వారు కిరణ్ కుమారి గారు. అది స్వర్ణపురిలోని రాజమందిరం. అంతఃపురంలో తన సేనాగారంలో హంసతూలికా తల్పం మీద పడుకొని మహారాణి కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తోంది. ఎదురుగా ధర్మసేన మహారాజు కూర్చొని అర్ధాంగి లక్ష్మినే దీనంగా చూస్తున్నాడు. మహామంత్రి మరికొంతమంది ఆప్తులైన రాజోద్యోగులు పాన్పు పక్కగా నిల్చొని విచారవదనాలతో ఉన్నారు. ఇంతలో సేనాధిపతి అక్కడికి వచ్చి రాజదంపతులకి మహామంత్రికి నమస్కరించి విచారవదనంతో నిల్చొని ఉన్నాడు. సేనాని, యువరాజు కోసం వెళ్ళిన వీరభటులు తిరిగి వచ్చారా? చిరంజీవి చంద్రమోహనుడు ఏదైనా వార్త పంపించాడా అని అడిగాడు మహారాజు. మహారాణి అవిరళ ధారాపాతంగా ప్రవహిస్తోన్న కన్నీటి కణాలని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూనే ఆశాపూరిత చూపులను సేనాని వైపుకు ప్రసరింపచేసింది. మహారాజు కూడా ఆత్రంగా సేనాని వైపు చూస్తూ అతడు చెప్పబోయే మాటలు వినటం కోసము ఆతృతను వ్యక్తం చేశాడు. కొంతమంది వచ్చారు ప్రభు. వాళ్ళు చెప్పిన విషయాలు మనకంత ఆసక్తికరంగా లేవు. ఇక చంద్రమోహన కుమారుడు, తన ప్రాణమిత్రుడు, ప్రభుపుత్రుడు అయిన యువరాజు గారిని ఏనాటికైనా కలుసుకొని వారితోనే తిరిగి రాజధానిలో కాలు మోపుతానని శపథం చేసి వెళ్ళాడు కాబట్టి ఆ చిరంజీవి కార్యసాఫల్యం పొందినదే రాడు. ఇప్పుడు మన పాలిటిన భగవంతుడిలా ఒక యోగి పుంగవులు నాకు దర్శనం ఇచ్చి మన యువరాజు గారి గురించి కొన్ని భద్రవాక్యాలు సెలవిచ్చారు. వారి దర్శనార్థము మిమ్మల్ని, మహారాణి గారిని, మంత్రి గారిని తీసుకుని వెళదామని వచ్చాను అన్నాడు సేనాని. మహారాజు ఆశ్చర్యము ఆనందము కొద్దిగా ధ్వనిస్తున్న రుద్ధ కంఠస్వరంతో, సేనాని, ఆ యోగీంద్రులు మా చిరంజీవుని గురించి సెలవిచ్చిన భద్రవాక్యాలు ఏమిటి? అవి చెప్పి మా మనస్సుకు కొంతకు కొంతైనా ఊరట కలిగించు అన్నాడు. ప్రభు, నేను నా కార్యాలయంలో రాజకార్యాలకు, సైనిక దళాలకు సంబంధించిన విశేషాలను పూర్తి చేసుకుని తమ దర్శనార్థము రాజమందిరానికి వస్తూ ఉండగా కాళికామ తల్లి ఆలయం దగ్గర ఉన్న సత్రంలో అపూర్వ తేజస్సుతో విరాజిల్లుతున్న ఓ యోగీంద్రుడు కనిపించాడు. నేను వెళ్ళి ఆ మహాత్ముడికి పాదాభివందనం చేసి యువరాజు గారి విషయం చెప్పి శోకసాగరంతో ఉండే మా రాజదంపతులకు, మా దేశ ప్రజలకు ఆనందదాయకంగా మా యువరాజు గారి క్షేమ సమాచారాలు దివ్య దృష్టితో చెప్పమని ప్రార్థించాను. ఆ మహర్షి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించి తిరిగి నా వైపు చూస్తూ, సేనాని, మా తపశ్శక్తులకు పరిమితమైన కొన్ని విషయాల్లోనే మేము జోక్యం కలిగించుకోవాలి. కొన్ని విషయాలను ఆయా ప్రాణుల జీవధర్మాలకి, సృష్టి రహస్యాలకు విడిచిపెట్టాలి. అయినా అచంచలమైన రాజభక్తి కలిగిన నువ్వు మీ రాజకుటుంబం కోసము తహతహలాడుతూ అడిగావు కాబట్టి కొన్ని విషయాలు చెబుతాను, విను. ప్రస్తుతము మీ రాజపుత్రుడికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. ఆ చిరంజీవి ఒకానొక సత్కార్యాన్ని సాధించడానికి ఇక్కడి నుంచి కొన్ని వందల యోజనాల దూరంలో ప్రయాణిస్తున్నాడు. తాను సాధించదలుచుకున్న కార్యం పూర్తి చేయాలనుకునే వజ్ర సంకల్పంతో పురోగమిస్తున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత నేను మరికొన్ని వివరాలు అడగాలనుకున్నాను, కానీ అవి మీ ద్వారా అయితేనే మరింతగా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందని భావించి వారి దగ్గర సెలవు తీసుకొని వచ్చాను. అతీంద్రియ జ్ఞాన సంపన్నులైన యతీంద్రులు లోక కళ్యాణం కోసము తమ తపశ్శక్తిని, యోగ్య విధానాలని ధారపోస్తారు. కాబట్టి మనం వెళ్ళి ఆ మహర్షి పాదాల మీద వ్రాలి యువరాజు గారిని గురించి అడిగితే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చునని విశ్వసిస్తున్నాను అని చెప్పాడు సేనాధిపతి. మహారాజు వెంటనే మహామంత్రిని చూస్తూ, మంత్రివర్య, సేనాని చెప్పినట్లు మనం ఇప్పుడే వెళ్ళి ఆ మహర్షుల దర్శనం చేసుకుందాము, పదండి. నా కుమారుని గురించి కొన్ని విశేషాలు తెలుసుకోగలిగితే కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది అన్నాడు మహారాజు. అంతవరకు తన పుత్రుణ్ణి గురించిన ప్రసక్తిని అత్యాశ్చర్యంతోనూ, ఆనందంతోనూ, దుఃఖంతోనూ మిళితమై ఉత్కంఠతతో వింటున్న మహారాణి కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చొని మహారాజుతో, స్వామి, నా బంగారు తండ్రికి సంబంధించిన వివరాలని ఆ యోగీంద్రుడు సెలవిస్తూ ఉండగా నేను కూడా వీణులు విందుగా వింటాను. దయచేసి నన్ను కూడా తీసుకువెళ్ళండి అంది. మహారాజు జాలీగా భార్యను చూస్తూ, అలాగే దేవి, వెళదాం పదండి అన్నాడు.
కాళికాలయం పక్కన ఉన్న ఒక సత్రం అది. స్వర్ణపురికి వ్యాపారార్థం వచ్చేవారికి, బాటసారులకు, దేశం చూడటానికి వచ్చేవారికి విశ్రాంతి తీసుకోవటానికి ధర్మసేన మహారాజు గారి పూర్వీకులు నిర్మించిన పెద్ద భవనము ఆ సత్రం. అందులో ఎన్నో గదులు, అరలు ఉన్నాయి. ఆ సత్రం ఎదురుగానే స్వర్ణపురి రాజమందిరం ఉన్నది. పరిశుభ్రములైన శ్వేతాంబరాలు ధరించిన ఒక మహర్షి సత్రం మొగసాల ఓ మంటపం మీద కూర్చొని కాళీ ఆలయం కేసు కూర్చొని ఉన్నాడు. ఇంతలో మహారాజు, మహారాణి, సేనాని పరివారంగా అక్కడికి వచ్చారు. సేనాని ముందుగా వెళ్ళి యోగికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు: స్వామి, మా మహారాజా దంపతులు, మా మంత్రిగారు తమ దర్శనం కోసం వచ్చారు. యోగి ప్రఫుల్ల వదనంతో చిరునవ్వు తాండవిస్తుండగా పక్కకు తిరిగి చూశాడు. అప్పుడే చేతులు జోడించుకొని అక్కడికి వచ్చిన ధర్మసేన మహారాజు, మహారాణి, మహామంత్రి భక్తితో ఆ యోగికి నమస్కరించారు. పరిజనులు కొద్ది దూరంలో చేతులు కట్టుకొని నిల్చుండిపోయారు. యోగి చెయ్యెత్తి రాజదంపతులని, మంత్రిని దీవించాడు. వాళ్ళని తన ఎదురుగా కూర్చోమని సూచించాడు. మహారాజు, మహామంత్రి, మహారాణి ఆ యోగికి ఎదురుగా కూర్చున్నారు. సేనాధిపతి వినయంతో యోగి దగ్గరగా నిల్చుండిపోయాడు. మహారాజు సంజ్ఞ చేయగా అతడు కూడా వచ్చి మహారాజు పక్కనే కూర్చున్నాడు. స్వామి, మీరు మా పట్ల అపారమైన దయతో భద్రతా వాక్యాలు సెలవిచ్చారు. మా మనస్సులు ఆ వార్త విని కొంత సంతృప్తిని చెందాయి. మీరు మా పాలిట దైవంలా సాక్షాత్కరించారని భావిస్తున్నాము. ప్రస్తుతము మా ఏకైక పుత్రునికి దూరమై మేము విషణ్ణ మనసులతో విలపిస్తున్నాము. మీరు లోక కళ్యాణం కోసం పాటుపడే యోగి పుంగవులు. దయచేసి మా కుమారుని గురించి ఇంకా కొన్ని వివరాలు చెప్పండి. వేటకు వెళ్ళినవాడు వెళ్ళినట్లే మాకు దూరమైపోయాడు అన్నాడు మహారాజు దుఃఖపూరిత స్వరంతో. మహారాణి కూడా యోగీంద్రుణ్ణి అలాగనే ప్రార్థించింది. ఆ యోగీంద్రుడు వారిని నిశ్చల శాంత దృష్టులతో చూస్తూ, పుణ్యదంపతులారా, మీ కుమారుడు లోకోత్తర ప్రతిభాశాలి అయిన వీరవర్యుడు. అతడికి ఒకానొక దైవకార్యం నెత్తిన పడింది. దానిని నెరవేర్చటానికే ఇప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళాడు. నేను చెప్పడం కంటే కొన్ని దృశ్యాలని మీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను, చూడండి అని యోగీంద్రుడు కమండలంలోని జలాన్ని తీసుకొని మంత్రపూర్వకంగా క్రిందకి జారవిడిచాడు. మరుక్షణము ఆ కమండలంలో నుంచి జారిన నీటిలో నుంచి కొన్ని దివ్య కిరణాలు ఆవిర్భవించి అవి మహారాజు, మహారాణి, మంత్రి, సేనాధిపతుల వైపు పయనించాయి. అవి అలా పయనించి వాళ్ళ ముఖాల ముందు తెరలు తెరలుగా విరిశాయి. రాజుకి, రాణికి, మంత్రి, సేనాధిపతులకు అక్కడి దృశ్యాలు అంతర్ధానమై వాళ్ళ దృష్టిని ఎక్కడికో తీసుకువెళ్ళింది యోగీంద్రుడి తపశ్శక్తి. వాళ్ళ కళ్ళకి స్వర్ణపురికి ఆమడ దూరంలో ఉన్న కారడవి గోచరించింది. ఆ అడవిలో అర్ధరాత్రి వేళ రాజకుమారుడైన జయంతుడు తన కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన గుడారంలో ఓ పాన్ప మీద పడుకొని హాయిగా నిద్రిస్తున్నాడు. పగలంతా వేటలో అలసిపోయిన అతడు అంతకుముందు కొద్దిసేపటిదాకా తన ప్రియమిత్రుడు, మంత్రిపుత్రుడు అయిన చంద్రమోహనుడితో ముచ్చటించి ఆ తర్వాత తన పక్కనే ఉన్న మరో పాన్పు మీద మంత్రి కుమారుణ్ణి నిద్రపోమని చెప్పి తాను కూడా నిద్రకు ఉపక్రమించాడు. చంద్రమోహనుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో జయంతుడికి ఏదో విచిత్రమైన స్వప్నం రాగా ఆ స్వప్న మధురానుభూతికి నిద్రాభంగం చెంది పాన్పు మీద నుంచి లేచి కూర్చున్నాడు. అప్పుడే అతడి కర్ణ పుటాలకి విందు చేస్తూ అపూర్వమైన ఓ కమనీయ రాగము వాయు తరంగాల్లో విహరిస్తూ వచ్చి సోకింది. అది మానవలోకానికి చెందిన సంగీతంలా అనిపించలేదు అతడికి. ఆ గానం వింటూనే జయంతుడు గుడారం బయటికి వచ్చాడు. గుడారం చుట్టూ పిండారబోసినట్లు పండు వెన్నెల ప్రకాశిస్తోంది. అక్కడక్కడా పడుకుని వేటకు వచ్చిన వీరభటులు గాఢ నిద్రలో ఉన్నారు. జయంతుడు అటూ ఇటూ చూసేసరికి గుడారం దగ్గర ఒక విచిత్ర ఆకారం కనిపించింది. ఆ ఆకారాన్ని చూడగానే ఆ రాజపుత్రుడు ఉలిక్కిపడ్డాడు. శరీరమంతా కన్నులకు మిరిమిట్లు గొలిపే బంగారంతో నిర్మించబడినట్లు ఉన్న ఒక జింక, ఆ జింక శిరస్సు మాత్రము చందమామలా ఉన్న అద్భుత సౌందర్యం కలిగిన స్త్రీ ముఖము. ఆ విచిత్రపు జింక గుడారం కేసి తల తిప్పి విషాదపూర్వకమైన మధురగానం చేస్తోంది. అంతవరకు తాను ఎన్నడూ చూడని ఆ విచిత్రపు ఆకారాన్ని చూడగానే జయంతుడిలో ఎన్నో ఆలోచనలు మెదిలాయి.
మౌనంగా అక్కడే నిల్చొని ఆ జింక వైపే చూడసాగాడు. జింక అలా పాడుతూనే కొంతసేపటికి గుడారం ముందర ఉన్న జయంతుడి దగ్గరికి వచ్చింది. అతడు కూడా అత్యంత ఆశ్చర్యంతో ఆ జింక దగ్గరికి వెళ్ళాడు. అతడు తన దగ్గరికి రాగానే ఆ జింక తన గానాన్ని ఆపుచేసి దీనంగా అతన్ని చూస్తూ మానవ భాషలో, రాజపుత్ర, ఆర్తజన పరాయణుడివైన నీ నుంచి ఒక ఉపకారం పొందాలని వచ్చాను. దయచేసి నా వెంట వస్తే నీకొక అపూర్వ దృశ్యాన్ని చూపించి అందుకు సంబంధించిన చరిత్ర చెబుతాను అంది. సహజ కారుణ్య హృదయం కలిగిన జయంతుడు ఆ జింక అలా చెప్పగానే కొన్ని క్షణాలు మాత్రమే ఆలోచనలో పడ్డాడు. ఆ జింక నిజంగా తనను సహాయం అర్థించడానికే వచ్చిందా, లేక ఏ మాయావి అయినా ఏ ప్రయోజనాన్నో ఆశించి తనను మోసగించడానికి వచ్చిందా? రెండవ ఊహ నిజం కాదనిపించింది వెంటనే అతడికి. సర్వశాస్త్ర విశారదుడైన ఆ రాజపుత్రుడు మనస్తత్వ శాస్త్రం ప్రకారము ముఖం చూసి మనసును ఊహించవచ్చునన్న ప్రమాణం ప్రకారము ఆ జింక ముఖాన్ని బట్టి అది మాయారూపంలో తన దగ్గరికి రాలేదని నిర్ధారణ చేసుకున్నాడు. ఒకవేళ అలా వచ్చినా ఆ మాయలు తన దగ్గర సాగవు. తన క్షత్రియత్వానికి ఇది ఒక పరీక్ష. ఆర్తజన పరాయణత్వాన్ని గురించి ఆ జింకే పేర్కొంది. అది నిజం కావాలి. తను ఆ జింక వెంట వెళ్ళి ఆ విశేషమేమిటో తెలుసుకోవాలి. ఇలా ఊహించి చివరిసారిగా తీసుకున్న నిర్ణయం ప్రకారము జయంతుడు చిన్నగా తల పంకించి అలాగే వస్తాను అని, ఒక్క క్షణం ఆగు అని గబగబా గుడారంలోకి వెళ్ళాడు. పాన్పు మీద నిశ్చింతగా నిద్రిస్తున్న ప్రియమిత్రుడైన చంద్రమోహన్ని కూడా లేపి ఆ విచిత్రం చూడటానికి తనతో కూడా తీసుకుని వెళదామనుకున్నాడు. కానీ అతడికి నిద్రాభంగం కలిగించడానికి మనస్కరించలేదు. వెళ్ళి వచ్చిన తర్వాత జరిగింది చెప్పి తన మిత్రుణ్ణి ఆశ్చర్యంలో ముంచేయవచ్చుని అనుకున్నాడు. వెంటనే రాత్రి దుస్తుల్ని తీసివేసి యోధ వేషానికి సంబంధించిన దుస్తులు ధరించాడు. పాన్పు పక్కన ఉన్న కరవాలాన్ని తీసి వరలో ఇమిడ్చి వరను నడుంకు కట్టుకున్నాడు. ధనుర్బాణాలు తీసుకొని పాదరక్షలు ధరించి అక్కడి నుంచి బయలుదేరాడు. ముఖం మాత్రము స్త్రీగా ఉన్న ఆ బంగారు జింక వెంట జయంతుడి గుర్రం పరిగెడుతోంది. ఆ జింక చెంగు చెంగును దూకుతూ అప్పటికి గుడారం నుంచి కొద్ది దూరం వచ్చి పంపా సరోవరం పక్కన ఉన్న ఒక పొదరింటి ముందు ఆగింది. జయంతుడు ఆ జింక దగ్గరగా వచ్చి గుర్రాన్ని నిలువరించి క్రిందకు దిగాడు. జింక మానవ భాషలో, రాజకుమారా, నన్ను విశ్వసించి నా వెంట వచ్చినందుకు కృతజ్ఞతలు. నువ్వు మహాసాహసవంతుడివని, ఆర్తజన పరాయణుడివని విశ్వసించి నీకోసం వచ్చాను. ఈ పొదరింటిలో నాలాగే నిజరూపం కోల్పోయి ఉన్న నా ప్రభుపుత్రికను మీరు కాపాడగలరన్న విశ్వాసం నాకు ఉంది. దయచేసి మీ నిర్ణయం చెబితే ఆ తర్వాత మా చరిత్ర చెబుతాను అంది. జయంతుడు శాంత గంభీర దృష్టులను ఆ జింక ముఖం మీదకి ప్రసరింపచేస్తూ, సోదరి, నా మీద నువ్వు పెట్టుకున్న ఆశను నా సర్వశక్తులు ఉపయోగించి నిజం చేయటానికి ప్రయత్నిస్తాను. నువ్వెవరివో, నీకీ విచిత్ర రూపం ఎందుకు వచ్చిందో, నీ స్నేహితురాలెవరో, ఆమెకు కూడా నీలాగే రూపభ్రసం ఎందువలన ఏర్పడిందో మొదలైన వివరాలు చెప్పు అన్నాడు. అలాగే, ఈ పొదరింటిలోకి రండి అని ఆ విచిత్రపు జింక పొదరింటిలోకి నడిచిపోయింది. జయంతుడు కూడా ఆ జింకను అనుసరించి లోపలికి వెళ్ళాడు. పొదరింటి మధ్యలో స్వచ్ఛమైన పాలరాయిలా ప్రకాశిస్తున్న ఒక అందాల బొమ్మ కనిపించింది. రాజకుమారా, విధి విధానము క్రూరమై మా రాజపుత్రిక జీవితంలో నిప్పులు పోయటం వలన ఇలా విగ్రహ రూపిణి అయి ఈ పంపా సరోవరం దగ్గర పొదరింటిలో పడి ఉంది. లేకపోతే చతుర్దశ భువనాల్లోనూ కన్యల జన్మలకు తలమానికమైన జన్మను సార్థకం చేసుకుంటూ హాయిగా స్వర్గలోకంలో ఉండేది అన్నది జింక. జయంతుడు ఆశ్చర్య విషాదాలతో ఆ విగ్రహాన్ని కొన్ని క్షణాలు అలాగే జాలిగా చూస్తూ జింకతో, సోదరి, ఈ సౌభాగ్యవతి ఎవరు? 14 లోకాలకు తలమానికమైన జన్మ అంటే ఏమిటి? ఈ అందాల బొమ్మ ఇలా బొమ్మ కాకముందు స్వర్గలోకంలో ఎందుకుండేది? ఏ కారణం వల్ల ఇలా విగ్రహ రూపిణిగా పడి ఉంది? అన్నీ వివరంగా చెప్పు అన్నాడు. వినండి, ఈ విగ్రహ రూపిణి దేవలోకాలన్నింటికీ రాజధాని అయిన స్వర్గలోకంలోని అమరావతి రాజమందిరంలో విలసిలిన అపురూప అపరంజి బొమ్మ. దేవేంద్రుడికి శచీదేవికి జన్మించిన అందాల బాలిక. పేరు జయంతి. సౌందర్యంలోనూ సౌశీల్యంలోనూ తనకు తానే సాటి అనిపించుకుంటూ అన్ని లోకాల భాషలలోనూ
పాండిత్యం గడించిన విద్యారూపిణి. నేను కింపురుష రాజైన చిత్రకేతుడి పుత్రికను. చిన్నప్పటి నుంచి మా జయంతికి ప్రాణ స్నేహితురాలిని. మేము ప్రతి పౌర్ణమి రోజున భూలోకంలోని హిమాలయ పర్వతాల్లోనూ మేరు పర్వతాల్లోనూ ఇంకా అపురూపపు అందాలు విరజిమ్మే ప్రదేశాల్లోనూ రాత్రి విహారానికి వస్తూ ఉండేవాళ్ళం. కామరూపం కామగమనం కలిగిన మేము తెల్లవారేదాకా భూలోకంలో విహరించి ఆ తర్వాత మా లోకాలకు వెళుతూ ఉండేవాళ్ళం. ఇలా ఉండగా ఒక పౌర్ణమి నాడు నేను మా జయంతి కొంతమంది స్నేహితురాంటతో కలిసి భూలోక విహారానికి వచ్చాము. ఆ దినము చిత్రకూట పర్వతంలో విహరించాలని అనుకుని అక్కడే దిగాము. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో కలిసి పర్ణశాల నిర్మించుకొని కొంతకాలము ఆ చిత్రకూట పర్వతంలో గడిపాడు. మేము ఆ పవిత్ర పర్వతంలో ఆయా పురాణ స్థలాల్ని సందర్శించుకుంటూ అక్కడక్కడ మమ్ము కన్నుల పండుగ చేసే జలపాతాలని సుందర నందనోద్యానవనాలని దర్శిస్తూ విహరిస్తూ ఉండగా ఒక అపురూపపు పుష్పవృక్షము మాకు కనిపించింది. మా జయంతి ఆ వృక్షంలోని పువ్వుల సౌందర్యానికి సౌరభానికి ముగ్ధురాలై నాతో, చిత్ర, ఆ పుష్పాలు ఎంత మనోహరంగా ఉన్నాయో చూడవే, ఇవి మన దేవలోకాల్లోని పుష్పాల కంటే అపురూపంగా ఉన్నాయి. కొన్ని పుష్పాలు కోసుకొని వెళ్దాము అంది. నేను అంగీకరించగా మా స్నేహితురాండ్రతో కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాం. అందరము తలా ఒకవైపు చేరి పువ్వులు కోసుకోవటం ప్రారంభించాం. ఆ చెట్టు కొమ్మలు బాగా క్రిందకి వంగి ఉండటం వలన మేము ఎక్కువ శ్రమ పడకుండానే పువ్వులు కోసుకుంటున్నాం. మా జయంతి ఉత్సాహం కొద్దీ తను కూడా పుష్పాలను కోయటానికి చెట్టు దగ్గరికి వచ్చింది. ఆమె ఓ చెట్టు కొమ్మును పట్టుకోబోయి అది అందనందున చెట్టు మొదలుకు దగ్గరలో ఉన్న ఒక పుట్ట మీదకెక్కి పూలు కోయటం ప్రారంభించింది. కొన్ని క్షణాల్లోనే ఆ పరిసర ప్రాంతం నుంచి, ఓసి గర్వోన్మత్తురాలా, ఏమిటి నీ కండకావరం? మహర్షినైన నా పట్ల నువ్వు చూపించవలసిన విధేయత ఇదేనా? నా భుజాల మీదకెక్కి పువ్వులు కోసుకుంటావా? ఇందుకు తగిన ఫలితం అనుభవిస్తావు చూడు అన్న మాటలు వినిపించగానే మేమంతా భయపడుతూ క్రిందకి చూసుకున్నాం. కానీ మా కాళ్ళు భూమి మీదనే ఉన్నాయి. నేను మా స్నేహితురాండ్ర కాళ్ళ వైపు చూశాను. వాళ్ళ కాళ్ళు కూడా భూమి మీదే ఉన్నాయి. అప్పటికే నా స్నేహితురాండ్రు జయంతి పాదాల వైపు చూసి భయంతో గజగజలాడుతూ ఉండటం చూసి నేను కూడా నా చూపుల్ని అటువైపుకు పాకించాను. అప్పటికి జయంతికి కూడా ఆ మాటలు వినటం వలన తలను క్రిందకు వాల్చింది. ఆ పుట్ట చెల్లా చెదురు కాగానే అక్కడ తపస్సు చేసుకుంటున్న ఓ ముని కనిపించాడు. బాహ్యేంద్రియాలను మరచి నియమనిష్టలతోనున్న ఆ మహర్షి ఎంతకాలం నుంచి అలా తపస్సు చేస్తున్నాడో ఏమో. తన చుట్టూ పుట్ట ఏర్పడి అది పెరిగి తనను పూర్తిగా కప్పివేసింది కూడా తెలుసుకోలేకపోయాడు. మా జయంతి పాదాలు సరిగ్గా ఆ మునీశ్వరుడి 2 భుజాల మీద ఉన్నాయి. ఆమె వెంటనే భయాందోళనలతో క్రిందకి దిగి ఆ మునికి నమస్కరించింది. మేము పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాం. మునీంద్రుడికి నమస్కరించాం. స్వామి, నా అపరాధం క్షమించండి అని ఇంకా ఏదో చెప్పబోతున్న మా జయంతిని తీవ్రంగా చూస్తూ ఆ ముని, ఛీ, నీ అపరాధాన్ని క్షమించాలా? ఏదో ప్రయోజనాన్ని ఆశించి నాకు తపోభంగం కలిగించడానికి వచ్చిన నువ్వు శిలా రూపిణివై పంపా సరోవర ప్రాంతంలోని ఒక పొదరింట్లో పడి ఉండు అని మంత్రవాక్కును పఠించి అతి భయంకరంగా శపించాడు. నేను అతడి తొందరపాటుకు ఆగ్రహంతో ఏం మాట్లాడుతున్నానో తెలియని ఉన్మత్తత మనస్సును ఆవరించుకోగా, ఓయి జడదారి, నీ అని ఇంకా ఏదో అనబోతున్న నన్ను ఆ పైన మాటలు అవ్వనివ్వకుండా చేసి మునీంద్రుడు కోపాగ్ని వీచికలుతో ప్రజ్వరిల్లుతున్న దృష్టిలతో నన్ను చూస్తూ ఇలా అన్నాడు. దురహంకారిణి, చేసిన అపరాధానికి పశ్చాత్తాపం చెందకుండా కండకావరం కొద్దీ తారతమ్య జ్ఞానం విస్మరించి ఇంకా నా మీద దూషణ భాషణాలు చేయాలనుకుంటున్నావా? నీ కండకావరం కూడా అణచనిస్తేనే గాని నాకు శాంతి ఉండదు. ఈ యువతిలాగనే నువ్వు కూడా అక్కడే శిలారూపునివై పడి ఉండు అని నన్ను కూడా శపించాడు. మా స్నేహితురాండ్రు మా జయంతికి నాకు ఆ ముని అలా శాపం ఇవ్వగానే హాహాకారాలు చేశారు. నేను ఆ మునీశ్వరుడి పాదాలపైన వ్రాలి, స్వామి, మా ప్రభుపుత్రికను ఇలా దారుణంగా శపించారన్న ఆవేశంతో మిమ్మల్ని దుర్భాషలాడబోయాను. కానీ నాకు శిక్ష విధిస్తే విధించారు, కానీ ఈ అమాయకురాలికి మాత్రము ఈ క్రూరదండన విధించవద్దు. ఈమె దేవతా సార్వభౌముడైన దేవేంద్రుడి ఏకైక పుత్రిక అయిన జయంతి.
ఈ జవరాలు పొరపాటున మీ పట్ల అపచారం చేసిందే కాని బుద్ధిపూర్వకంగా చేసిందేమో మీ దివ్య దృష్టిని ప్రసరింపచేసి తెలుసుకోండి అని ప్రార్థించాను. ఆ మునీంద్రుడు దివ్య దృష్టితో క్షణాల మీద జరిగిందంతా తెలుసుకున్నాడు. ఆయన కళ్ళు ద్రవించిపోయాయి. మనస్సు కరుణాపూరితమైంది. వెంటనే జయంతి వైపు తిరిగాడు అతను. పుత్రి, నువ్వు చేసిన పొరపాటుకు నా తొందరపాటు చాలా దారుణమైన శిక్షను విధించింది. నువ్వు తెలియక చేసిన తప్పిదానికి కఠినంగా శాపం ఇచ్చాను. శాపాన్ని ఉపసంహరింపలేను కానీ విముక్తి మార్గం ఉపదేశిస్తాను విను అని శాప విమోచనాన్ని ఇలా చెప్పాడు. నువ్వు ఇప్పటినుంచి శిలాస్వరూపిణివై పంపా సరోవర ప్రాంతంలో ఉండగా నీ ఆత్మ ఈ భూలోకంలోని ఒకానొక రాజచంద్రుడికి పుత్రికగా జన్మిస్తుంది. ఆ సౌభాగ్యవతి యవ్వనం పొందే సమయంలో కొన్ని విచిత్రకరములైన మార్పులు జరిగి నీ శాప విమోచనానికి దారి తీస్తాయి. అయితే ఆ సమయం సమీపించినప్పుడు ఒకనాడు నీ స్నేహితురాలైన ఈ చిత్రకు ఒక విశేషం గోచరింపజేస్తాను. ఈమె తన చాకచక్యంతోనూ మంచితనంతోనూ ఓ మహావీర పురుషుడి ద్వారా నీకు శాప విముక్తి చేయిస్తుంది. ఉత్తమ రాజవంశంలో జన్మించిన ఒకానొక యువకుడు తన ధైర్య సాహసాల్ని ప్రదర్శించి సప్త సముద్రాల అవతల జంబూ ద్వీపంలో ఉండే అగ్ని సరస్సులోని వైశ్యాపర పుష్పాన్ని సాధించి ఆ పుష్పాన్ని నీ శిరస్సుకు సోకిస్తే నీకు శాప విమోచనం కలుగుతుంది. ఆ మహాపుష్పము సప్తర్షుల చేత ఆ అగ్ని సరస్సులో ప్రపంచ శ్రేయస్సు కోసము సృష్టించబడింది. ఆ మహాకార్యానికి బయలుదేరబోయే రాజపుత్రుడికి దైవబలం ఉంటుంది. దేవతల అనుగ్రహం లభిస్తుంది. అతడి సహజ బల పరాక్రమాలకు అవి తోడ్పడి సహకరిస్తాయి. ఇక ఈ విషయము నీ తల్లిదండ్రులకు చెప్పటానికి నీ స్నేహితురాండ్రను పంపించి నువ్వు నా శాప ఫలితం అనుభవించటానికి వెళ్ళు తల్లి. నీ భవిష్యత్తు ప్రయోజనం కోసము నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి అని శాప విమోచనం అనుగ్రహిస్తూ ఆ ముని మమ్మల్ని దీవించి తిరిగి ధ్యాన నిష్టలో మునిగిపోయాడు. ఆ తర్వాత మా జయంతి తనకు తటస్థించిన దురవస్థను తన తల్లిదండ్రులకు తెలియజేయమని మా స్నేహితురాండ్రకు చెప్పి కన్నీరు మున్నీరుగా దిక్కిస్తున్న వాళ్ళని ఓదార్చి శాప ఫలితం అనుభవించడానికి నాతో కలిసి ఈ పంపా సరోవర ప్రాంతంలోని పొదరింటి దగ్గరకు వచ్చింది. వెంటనే మేమిద్దరము విగ్రహ రూపిణులయ్యాము. ఇప్పుడు నాలో ఆ మహర్షి సంకల్పశక్తి ప్రవేశించి నాకీ విచిత్ర రూపాన్ని అనుగ్రహించి మీ దగ్గరికి పంపించింది. జరిగిందంతా మీకు చెప్పాను. ఇక నాకు మళ్ళీ విగ్రహ రూపం ఏర్పడుతుంది. మీరు దయాస్వరూపులు. మా జయంతిని ఈ దుర్దశ నుంచి కాపాడగల సమర్థులు. నేను మనవి చేయవలసిందంతా చేశాను. ఇక మీ ఇష్టము అని చెప్పి చిత్ర దీనంగా జయంతి విగ్రహం దగ్గరికి వెళ్ళి తాను కూడా విగ్రహంగా మారిపోయింది. జయంతుడు ఆ విగ్రహాలను అలాగే చూస్తూ కొంతసేపు ఆలోచించాడు. చతుర్దశ భువనాలకు పాలకుడైన దేవేంద్రుడు పుత్రికకు ఏర్పడిన దురవస్థ తన వల్ల తొలగిపోతుందని శాపం ఇచ్చిన మహర్షి చెప్పడంలో ఆంతర్యం ఏమిటో అతడికి అర్థం కాలేదు. తాను ఒకానొక సామాన్య మానవ రాకుమారుడు. ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న జంబూద్వీపానికి ఎలా వెళ్ళాలి? ఏ అతీత దివ్యశక్తుల సహకారం వలన తాను ఈ కార్యాన్ని సాధించగలడు? అయినా తన మీద విశ్వాసం పెట్టుకొని చిత్ర తనను తీసుకుని వచ్చింది. దేవేంద్రుడి గారాల పుత్రిక అయిన జయంతికి శాప విమోచనాన్ని తాను కలిగించి తీరాలి. ఇది సృష్టి తన మీద మోపిన బాధ్యత. మరి తన తల్లిదండ్రులు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. తన అంతర్ధానం గురించి వివరాలు తెలియక వారెంత కుమిలిపోతారో. అసలు ఈ దేవరహస్యాన్ని తన ప్రాణమిత్రుడైన చంద్రమోహనుడితో కూడా చెప్పకూడదు. చెబితే అతడు తన ప్రయాణానికి ఎంతమాత్రమూ అంగీకరించడు. ఏది ఏమైనా ఈ సాహస కార్యంలో తాను ఒక్కడే ప్రయాణించాలి. పంచభూతాలు అనంత ప్రకృతి శక్తులు ప్రతిఘటించిన తన శక్తి సామర్థ్యాలను దారపోసి జయంతికి శాప విమోచనం కలిగించాలి. ప్రయత్న బలం వలన శక్తి సామర్థ్యాల వలన మానవుడు సాధించలేనిదంటూ ఏదీ లేదు. దేవలోకాల్ని కలతపెట్టే రాక్షసులను హతమార్చి ఆ లోకాల వారికి రక్షణ కలిగించింది అర్జునుడే కదా. అతడు మానవుడు కాదా? చివరి ఆలోచన జయంతుడికి 1000 ఏనుగుల బలాన్ని కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి బయలుదేరి బయటికి వచ్చాడు. దగ్గరగా ఉన్న ఓ భుజపత్ర వృక్షం దగ్గరకు వెళ్ళి ఓ ఆకును కోశాడు. బాణం మలుగుతో ఏ వెన్నెల వెలుగులో ఆ భుజపత్రం మీద ఏదో రాశాడు. ఆ తర్వాత దానిని బాణపు అలుగుకు బిగించి కట్టాడు.
భుజం నుంచి శిరస్సు తీసుకొని ఎదురుగా దృష్టిని సారించాడు. పంపా సరోవరానికి దగ్గరగా ఉన్న సైనిక గుడారము స్పష్టంగా కనిపించింది. ఆ గుడారం ముందున్న ఓ చెట్టు రాజపుత్రుడి దృష్టిని ఆకర్షించింది. వెంటనే బాణాన్ని ధనస్సుకు అనుసంధానం చేసి లాగి ఆ చెట్టుకేసి విడిచాడు. బాణము రివ్వున ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోయింది. జయంతుడు కోదండాన్ని తిరిగి భుజదండానికి అమర్చుకొని అశ్వం దగ్గరకు నడిచాడు. అశ్వాన్ని అధిరోహించి పక్కకు తిప్పి ముందుకు దూకించాడు. తెల్లవారింది. సైనిక గుడారంలో నిద్రిస్తోన్న చంద్రమోహనుడు నిద్రలేచాడు. అప్పటికే కొంతమంది భటులు అతని పాన్పు దగ్గరగా నిల్చొని చేతులు కట్టుకొని ఉన్నారు. చంద్రమోహనుడు తన పాన్పు పక్కన జయంతుడు లేకపోవటాన్ని విస్మయిస్తూ, యువరాజుగారు ఏరి అని అడిగాడు. చిత్తం, మేము కూడా ఆ విషయమై ఆలోచిస్తూ ఏ నిర్ణయానికి రాలేక తమతో మనవి చేయటానికి ఇక్కడ వేచి ఉన్నాం. యువరాజుగారికి స్నానాదులు ఏర్పాట్లు చేసి వచ్చి చూస్తే వారు పాన్పు మీద లేరు. ఏమీ తోచకాల బయట తిరుగుతున్నారేమోనని గుడారము చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వెతికాము. చివరికి వారి ఆయుధాలు గాని గుర్రం గాని కనిపించకపోవడంతో కంగారుపడి మీకు చెప్పడానికి ఇలా వచ్చాము అన్నాడు ఒక భటుడు. పిడుగుపాటు వంటి ఆ మాట వినగానే చంద్రమోహనుడు పాన్పు నుంచి దిగ్గున లేచాడు. భటుడు చెప్పినట్లు యువరాజు ఆయుధాలు కానీ గుడారం బయట గుర్రం కానీ లేకపోవటము అతడి ఆందోళనకు కారణమైంది. ఏమయ్యాడు? ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? అంత అవసరం ఏమొచ్చింది అని చంద్రమోహనుడు పిచ్చివాడిలా గొనుక్కోవటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఓ భటుడు ఎదురుగా ఉన్న చెట్టుకేసి చూసి, మహామంత్రిపుత్ర, అదుగో ఆ చెట్టు మొనలకు యువరాజుగారి బాణం గుచ్చుకొని ఉంది. ఆ బాణప్రయోగపు చేర్పు మన యువరాజుగారిలో కాక ఈనాటి రాకుమారులలో మరొకరికి లేదు. అదీగాక ఆ బాణపు అలుగుకు ఏదో భుజపత్రపు ఆకు బిగించబడి ఉంది అన్నాడు. చంద్రమోహనుడు కూడా అటు కేసి చూసి ఆశ్చర్యంతో, భద్రా, నువ్వు వెళ్ళి ఆ బాణాన్ని ఇలా తీసుకురా అన్నాడు. ఆ భటుడు వెళ్ళి ఆ బాణాన్ని తీసుకొని వచ్చి చంద్రమోహనుడికి ఇచ్చాడు. అలుగుకు కట్టబడి ఉన్న భుజపత్రాన్ని తీసుకొని చంద్రమోహనుడు అక్కడి భటులు వింటూ ఉండగా ఇలా చదవటం ప్రారంభించాడు. ప్రియమిత్రుడు చంద్రమోహనుడికి, మిత్రమా, రాత్రి నాకు ఓ విచిత్రమైన కల వచ్చింది. తర్వాత ఇంచుమించు ఆ కలలో గోచరించిన సంఘటనల లాంటివి కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని నీకు నేను తిరిగి వచ్చిన తర్వాత వివరంగా చెబుతాను. ఈలోగా నువ్వు నా కోసం ఆందోళన చెందకుండా ఉండాలి సుమా. ఒకానొక దేవరహస్యాన్ని భేదించడానికి నేను జంబూద్వీపానికి వెళుతున్నాను. ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. నా కార్యసాధనకు భగవంతుడు తోడ్పడగలడన్న నమ్మకం నాకుంది. ఇక నా కోసం విచారించవద్దని నా తల్లిదండ్రులకు మనవి చెయ్యి. అతి విచిత్రమైన కార్యభారము భగవంతుడు నా మీద మోపినందుకు నేను వెళుతున్నాను. నువ్వు మన భటులను తీసుకుని వెంటనే రాజధానికి వెళ్ళు. నేను కార్యసాధకుడినై వస్తాను. ఇట్లు నీ మిత్రుడు జయంతపాలుడు, స్వర్ణపుర యువరాజు. చంద్రమోహనుడు ఆ ఉత్తరం పూర్తిగా చదవగానే భటులు హాహాకారాలు చేశారు. అయ్యో మిత్రమా, మా మీద ఇంత దయమాలి ఎందుకు ప్రవర్తించావయ్యా? నువ్వు లేకుండా మేము రాజధానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలమనుకున్నావు? నీతో పాటు మేము వచ్చేవాళ్ళం కదా. ఆ జంబూద్వీపం ఎక్కడుందో ఏమో అని చంద్రమోహనుడు పరిపరి విధాలా విచారించసాగాడు. చివరకు అతడు ఒక నిర్ణయానికి వచ్చి భటులను రాజధానికి వెళ్ళమని చెప్పి తాను యువరాజుగారితోనే తిరిగి వస్తానని శపథం చేసి అక్కడి నుంచి విషణ్ణ హృదయుడై అశ్వారూఢుడై బయలుదేరి వెళ్ళిపోయాడు. జయంతుడి గుర్రము అడవులని, కొండలని, పల్లెలను, పట్టణాలను అతిక్రమిస్తూ నిర్విరామంగా ప్రయాణం చేస్తోంది. అతను అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ మొదట సముద్రమైన దక్షిణ సముద్రం వైపుగా ప్రయాణిస్తూ నెల రోజుల తర్వాత ఒక భీకర అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అడవిలో వెళుతూ ఉండగా ఓ కాళికాలయం కనిపించింది. అప్పటికి రాత్రి కావటం వలన ఆ ఆలయంలో విశ్రాంతి తీసుకుందామని గుర్రాన్ని అటుకేసి నడిపించాడు. అలా కనిపించిన దృశ్యాలు ఆ తర్వాత జయంతుడు కాళికాలయంలోకి వెళ్ళటము, అక్కడ ఓ కపట సన్యాసి అతడికి కనిపించటము, తనను బలిపెట్టబోయే సమయంలో తానే యుక్తిగా ఆ సన్యాసిని బలిపెట్టి కాళీమాత వలన దివ్య విద్యలు సంపాదించటము, ఆ తర్వాత ప్రయాణము, దక్షిణ సముద్ర తీరం చేరటము, ఆ దాపునే ఉన్న బ్రహ్మాండమైన మర్రి చెట్టు మీద ఒక భయంకరమైన కొండ చిలువకు
ఒక ముసలి గండభేరుండానికి జరిగిన భీకర పోరాటంలో తీవ్రంగా గాయపడ్డ గండభేరుండము కొన ఊపిరితో క్రిందపడటంతో అప్పటి వరకు అహింసాకాండను వీక్షించిన జయంతుడు ఆ దుష్ట సర్పాన్ని ప్రాణాలతో వదలకూడదనే నిశ్చయానికి వచ్చాడు. వెంటనే కాళీదేవి వరప్రసాదంతో తాను పొందిన శక్తులలో ఒకటైన పరకాయ ప్రవేశ మహావిద్యతో తన శరీరాన్ని మర్రి చెట్టు తొర్రలో భద్రపరిచి గండభేరుండంలో పరకాయ ప్రవేశం చేసి కొండ చిలువను హతమార్చటము. అంతలో కొండ చిలువ శరీర శకలాలు మాయమై ఆ స్థానంలో నవమంగళ మనోహర రూపంతో ఒక దేవకన్య సాక్షాత్కరించి తన శాప వృత్తాంతాన్ని జయంతసేనుడికి చెప్పి అతడికి ఒక హారాన్ని బహూకరించి అవసరం కలిగినప్పుడు హారాన్ని స్పృశించి మదనమంజరి అని తన పేరు తలుచుకుంటే మరుక్షణము ప్రత్యక్షమైతానని చెప్పి జయంతుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోవటము. ఆ తర్వాత గండభేరుండము రూపుడైన జయంతుడు సముద్రం మీదుగా ప్రయాణించటము మొదలైన దృశ్యాలు వివరంగా కనిపించాయి. అంతటితో యోగి సంకల్పశక్తి తిరోధ్యానం కావటం వలన మహారాజుకి, మహారాణికి, సేనాధిపతికి ఆ దృశ్యాలు చెదిరిపోయాయి. అంతవరకు ఉత్కంఠతతో తమ కుమారుడి వివరాలు తెలుసుకున్న మహారాజు యోగీంద్రుణ్ణి ఉద్దేశించి, స్వామి, మీ దివ్య దృష్టి వలన మా పుత్రుణ్ణి గురించి కళ్ళెదుట జరిగిన విషయాలు తెలుసుకోగలిగినాము. మా చిరంజీవి వేటకు వెళ్ళినవాడు వెళ్ళినట్లు అంతర్ధానం కావటంతో ఇంత దైవరహస్యం ఇవిడి ఉంటుందని, ఇటువంటి గొప్ప కార్యాన్ని సాధించడానికి వెళ్ళాడని ఊహించలేకపోయాం మేం. అయినా ఇప్పటికీ మా మనసులు కీడు శంకిస్తూనే ఉన్నాయి. సప్త సముద్రాల అవతలికి వెళ్ళి జంబూ ద్వీపంలోని ఆ పుష్పాన్ని మా చిరంజీవి తీసుకొని వచ్చి దేవేంద్రుడు పుత్రికకు శాప విముక్తిని కలిగించగలడా అని అంతకంతకు ఆందోళన అతిశయిస్తూ ఉండగా ఏదేదో అడగబోయిన మహారాజుకి చిరునవ్వుతోనే తల అడ్డంగా ఊపి వారిస్తూ, మహారాజా, మీ కుమారుడికి సంక్రమించిన దివ్య విద్యలు సామాన్యమైనవి కావు. వాటి వలన ఆ చిరంజీవి ఎంతటి ఘనకార్యాలనైనా సాధించగలడు. ఇక విచారం విడిచిపెట్టి ఆ చిరంజీవి శ్రేయస్సు కోరుతూ కాళీమాతను ఉపాసిస్తూ ఉండండి. దయాతరంగిణి అయిన ఆ జగన్మాత దయవలన మీకు పుత్ర సందర్శనం కలుగుతుంది. అంతెందుకు, నేను శపించిన గంధర్వ కన్యకు మీ కుమారుడి వలన శాప విముక్తి కలిగిందా లేదా ఆ దృశ్యాన్ని మీరు కళ్ళారా చూశారు కదా, ఇంకా ఆందోళన ఎందుకు? జయంతికి శాపం ఇచ్చిన మునీంద్రుడి వాక్కు కూడా ఫలిస్తుంది అన్నాడు. మహారాజు, మహారాణి, మంత్రి, సేనాని అంతవరకైనా జయంతుని గురించిన వివరాలు తెలుసుకున్నందుకు సంతోషిస్తూ యోగీంద్రుడికి మరొక మారు తలలు వంచి నమస్కరించారు. ఆ లేడీ చెంగు చెంగున గంతులు వేస్తూ గుడారానికి ఎదురుగా పరిగెత్తుకొని వస్తూ ఉండటం చూసి రాకుమారి అలాగే నిల్చుండిపోయింది. ఉదయ సూర్యుడి కిరణాలకి ఆ లేడీ శరీరము బంగారపు నీటిలో మునిగి వచ్చినట్లు ప్రకాశిస్తోంది. అది చెవులు రెక్కించుకొని చిన్న చిన్న పొదలని, పుట్టలని లంఘించుకుంటూ క్రమక్రమంగా గుడారానికి చేరువ అవుతూ ఉండటం వలన దాని ముఖంలో గోచరిస్తున్న ఆనందాశ్చర్యాల్ని గమనిస్తూ తాను కూడా ఆ లేడీకి ఎదురుగా నడిచింది రాజపుత్రి. ఆ లేడీ దగ్గరికి రాగానే రాజకుమారితో తనకెంతో చనువు ఉన్నట్లు ముఖాన్ని ముందుకు చాచింది. ఆమె ఆ లేడీని మెడ చుట్టూ చేతులు వేసి కౌగలించుకొని తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. నాన్నగారు, ఈ లేడీ ఎంత అందంగా ఉందో చూడండి. దీని శరీరము అచ్చం బంగారంతో చేసినట్లుంది కదా అంది రాకుమారి తండ్రితో. మంత్రి ఆ లేడీనే చూస్తూ, అవును మహారాజా, ఇది మన లోకానికి చెందిన లేడీలా లేదు, ఏ దేవలోకానికో చెందినట్లుగా ఉంది అన్నాడు. దేవలోకాలకు చెందిందైతే ఇలా భూలోకానికి ఎందుకు వస్తుంది మంత్రిగారు? అసలు బంగారు లేడీని గురించి మనం రామాయణంలో విన్నాం కానీ ఎప్పుడైనా చూశామా? ఇదేదో మాయలా ఉంది, దీనిని దగ్గరికి చేర్చడం అంత మంచిది కాదేమో అన్నాడు సేనాధిపతి. లేడీ అతని వైపు చురుగ్గా చూసింది. రాకుమారి ఆ లేడీ ముఖాన్ని ముద్దాడుతూ, సేనాని, తమ దృష్టి వక్రించినట్లుందే, ముద్దులు మూటగట్టే ఈ లేడీని గురించి మాయా గీయ అంటున్నారు అంది. సేనాధిపతి అంతలోనే సర్దుకొని, అలా కాదమ్మాయి గారు, ఆశ్చర్యకరమైన వస్తువు కానీ ప్రాణి కానీ కనపడినప్పుడు నాకేమిటి ఎవరికైనా ఇలాంటి అనుమానమే రావచ్చు. అలనాడు సీతాదేవి ఇలాంటి బంగారు లేడి కోసం ముచ్చటపడే కదా అన్ని కష్టాల్ని అనుభవించింది అన్నాడు చిన్నగా నవ్వుతూ. మంత్రి సేనాధిపతి మాటలకు విసుగు చెందుతూ, అబ్బబ్బా, అమ్మాయిగారు ముచ్చటపడి చేరదీసుకున్న ఈ లేడీని గురించే అలాంటి అమంగళ వాక్యాలు ఎందుకయ్యా?
పోనీ నువ్వన్నట్లు ఈ బంగారు లేడీ నీకు ఆశ్చర్యకరమైనదైనా ఈ ప్రపంచంలో ఆశ్చర్యకర సంఘటనలు ఎన్ని జరగటం లేదు, వాటిలో ఇది ఒకటి అన్నాడు. అవును, ఏది ఏమైనప్పటికీ ఉదయాన్నే ఈ బంగారు లేడీ లభించటం చాలా శుభసూచకంగా భావిస్తున్నాం మేము అన్నాడు మహారాజు కూడా ఆ లేడీ వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ. ఆ తర్వాత అప్పటికి ఆ లేడీ రాకుమారికి బాగా మచ్చికైనట్లు తన అందమైన నోటితో ఆమె చేతులను ఆప్యాయంగా పుణకసాగింది. ప్రభు, మనం మీ అన్నగారైన కీర్తిపాల మహారాజు గారి రాజధానికి వెళ్ళి 4 రోజులైంది. ఇప్పటికే కొన్ని రాజకార్యాలు పౌరకార్యాలు పేర్కొనిపోయి ఉండి ఉంటాయి. రాత్రివేళ ప్రయాణం సాగించడం ఎందుకని ఈ అడవిలో విశ్రాంతి కోసం ఆగాం. ఇక మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళటం మంచిది అన్నాడు మంత్రి. ఇక్కడి నుంచి మన రాజధాని ఇంకా 1.5 దూరం ఉంటుంది. మధ్యాహ్నానికి మనం ఊరు చేరుకుంటాము అన్నాడు మహారాజు. చిత్తం అన్నాడు మంత్రి. రాకుమారి తన పెదనాన్నగారి ఊరి నుంచి తిరిగి వస్తూ ఓ అడవిలో ఉన్న విచిత్రపు లేడీని తీసుకొని వచ్చిందని, దాని ఒంటి రంగు మామూలు లేళలా కాకుండా అచ్చం బంగారు రంగులో ఉన్నదని శ్రీరంగపట్టణమంతా వ్యాపించింది. తమ రాజపుత్రి తీసుకువచ్చిన బంగారు లేడీని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా రాజమందిరానికి రాసాగారు. మహారాజుగారు, మంత్రిగారు పురజనుల ఉత్సాహాన్ని చూసి ఆ బంగారపు లేడిని రాజమందిరపు ఆవరణలో ఉంచి 1 వారం రోజుల పాటు అందరికీ చూపించారు. రాజకుమారి ఆ తర్వాత ఆ బంగారు లేడిని ఎప్పుడూ తన దగ్గర ఉంచుకొని మురిసిపోతూ ఉండేది. ఆ లేడీ కూడా రాజకుమారిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అంటిపెట్టుకొని రోజురోజుకు ఆమె ఆదరాభిమానాలు విశేషంగా చూరగొంటూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు కోట ఉత్తర ద్వారం సంరక్షకులలో ఒకడు మహారాజు దగ్గరికి వచ్చి, ప్రభు, ఉన్నట్లుండి కోట ఉత్తర ద్వారం పైకప్పు విరిగి కొంతవరకు క్రింద పడింది. ద్వారం మీద గచ్చు క్రింద అమర్చబడిన కొన్ని ఇనప కమ్ములతో పాటు కళ్ళకు మిరుముట్లు గొలిపే నవరత్నాలు బంగారు కణికలు క్రింద పడ్డాయి. ద్వార సంరక్షణ అధ్యక్షులు వారు వాటినన్నింటినీ భటుల చేత మోయించుకొని తమ దగ్గరికి వస్తున్నారు అని విన్నవించాడు. ఆ సమయంలో రాకుమారి బంగారు లేడితో కూడా తండ్రి దగ్గరే ఉంది. మహారాజు ఆ భటుడి మాటలకు ఆనందాశ్చర్యాలతో తల ఊగించి, వెంటనే మంత్రిగారిని ఇక్కడికి తీసుకునిరా అన్నాడు. ఆ భటుడు వెళ్ళాక కాసేపటికి కోటద్వార రక్షక భటాధికారి కొంతమంది భటుల చేత కొన్ని మూటలు మోయించుకుంటూ అక్కడికి వచ్చి మహారాజుకు నమస్కరించాడు. అప్పుడు కూడా ఓ భటుడి వెంట మంత్రి అక్కడికి రావటం వలన ఆ భటాధ్యక్షుడు మంత్రికి కూడా నమస్కరించాడు. మంత్రి చిరునవ్వుతో అతన్ని చూస్తూ, ఏమయ్యా, మన కోట ద్వారాలు రత్నాలని బంగారాన్ని కురిపించటం ప్రారంభించాయన్నమాట అన్నాడు. మంత్రిగారు, మూటలు విప్పి అవి ఏ తరహాకు చెందినవో చూడండి. కోట గుమ్మం పైనుంచి క్రిందకు రాలటాన్ని బట్టి వీటిని మా పూర్వీకులెవరో అక్కడ నిక్షిప్తం చేసి ఉంటారని భావించవలసి వస్తుంది అన్నాడు మహారాజు. చిత్తం, అలాగే జరిగి ఉంటుంది అని రక్షక భటాధ్యక్షుడితో ఆ మూటని విప్పమని చెప్పాడు. అతడు ఆ మూటలన్నీ విప్పగానే కళ్లకు మిరిమిట్లు గొలుపుతూ అమూల్యమైన వివిధ రత్నాలు వజ్రాలు గోచరించాయి. కల్తీ లేని స్వచ్ఛమైన బంగారు కణికలు అగ్గి కణికల్లా దగదగలాడుతూ కనిపించాయి. ఆహా, ఇవి ఏ కాలం నాటివో గాని వీటికి విలువ కట్టడం అసాధ్యం ప్రభు అన్నాడు మంత్రి. వెంటనే నిపుణులను పిలిపించి వీటిని పరీక్షించమని చెప్పండి మంత్రిగారు అన్నాడు మహారాజు ఆ ఐశ్వర్యాన్నే చూస్తూ. మంత్రి వెంటనే ఒక భటుణ్ణి నిపుణుల కోసం పంపి కోట రక్షక భటాధ్యక్షుడితో, భద్ర, ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు. వాళ్ళందరూ మహారాజుకి మంత్రికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. మహారాజా, ఏ తరానికో చెందిన తమ పూర్వీకులు ఈ ఐశ్వర్యాన్ని ఆ కోట గుమ్మం పైన నిక్షిప్తం చేసి గుప్తనిధిగా చేసి ఉంటారు. తమ అవసాన దశలో తమ సంతతి వారికి ఆ నిధి రహస్యం చెబుదామని ఆ తర్వాత చెప్పే వ్యవధి కూడా లేకుండా హఠాన్మరణం చెంది ఉండుంటారు. అందువలన అవి ఎంతకాలం నుంచో అలాగే ఉండి ఇప్పుడు మన తరంలో బయటపడ్డాయి అన్నాడు మంత్రి. ఏ తుఫానో యుద్ధమో సంభవించినప్పుడైతే ద్వారబంధనాలు కోటగోడలు పగుళ్ళు వారటం సంభవిస్తాయి గాని ఇప్పుడు ఊరికే ఈ ద్వారబంధనం పైకప్పు విరిగిపడటము, ఈ నిధి మనకు లభించటము ఆశ్చర్యంగా లేదు అన్నాడు మహారాజు వింతగా ఆ నిధినే చూస్తూ. ప్రాప్తం ప్రభు,
అది ఉన్నప్పుడు చేతికి అందాల్సింది ఏదైనా ఏదో ఒక విధంగా అందుతూనే ఉంటుంది అన్నాడు మంత్రి. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే సేనాధిపతి అక్కడికి వచ్చి, ప్రభు, నేను విన్న వార్త నిజమేనన్నమాట. ఈ అమూల్య సంపద దేవరవారికి దక్కినందుకు నేనెంతగానో ఆనందిస్తున్నాను అన్నాడు. ఇది ప్రజలకు ఉపయోగపడే ఐశ్వర్యంగా నా పూర్వీకులు గుప్తధనంగా ఉంచారు. ఇప్పుడు మన హయాంలో వారికే ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు మహారాజు. ఇంతలో భటుడి వెంట ఆస్థాన రత్న పరీక్షకుడు అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా ఆ రత్నాలను చూస్తూనే మహారాజుకి, మహామంత్రికి, సేనాధిపతికి నమస్కరించాడు. మంత్రి అతన్ని చూస్తూ, ఈ రత్నాలకు విలువ కట్టండి అన్నాడు. రత్న పరీక్షకుడు కొంతసేపు వాటినన్నింటినీ వేర్వేరుగా పరీక్షించి ఆ తర్వాత బంగారాన్ని కూడా పరీక్షించి ప్రభువుల వైపుకు తిరిగాడు. మహారాజా, ఈ రత్నాలలో నవరత్నాలు కలిగి ఉన్నాయి. ఇవి స్వచ్ఛమైన జాతి రత్నాలు. మహారాజ్యాలనే కొనగల విలువ వీటికి ఉంది. ఇక ఈ బంగారం కూడా మేలిమి బంగారంలో మొదటి శ్రేణికి చెందింది. ప్రస్తుతం వీటి విలువ మన రాజ్యాల్లాంటి 5 రాజ్యాలతో సమానము అన్నాడు. ఈ మాటలు వినగానే సేనాధిపతి గుటకలు మృంగుతూ, 5 రాజ్యాల విలువే? మన దేశము శాంతి సుభిక్షాలతో ఓలలాడేందుకు ఈ ధనం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నాడు. మహారాజు చిన్నగా నవ్వి, మనకు ఈ అపురూప అమూల్య సంపదలు లభించటానికి కారణం ఏమిటో తెలుసా మీకెవరికైనా? అదృష్టం కలిసి వచ్చి ఇలా లభ్యమైంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏముంటుంది ప్రభు అన్నాడు సేనాధిపతి. మంత్రి చిరునవ్వుతో, నాకు తెలుసు ప్రభు అన్నాడు. ఏమిటో చెప్పండి చూద్దాం. మహారాజు అలా అనగానే మంత్రి రాకుమారి వైపు చూస్తూ, అదిగో అదృష్టం మూర్తీభవించిన మన చిట్టి తల్లి గారి వెంట తీసుకుని వచ్చిన ఆ బంగారు లేడీ వలనే మనకి ఈ ఐశ్వర్యం లభించింది. ఈ శుభం ప్రారంభం మాత్రమే. ఇంకా ఎన్నెన్నో శుభ పరంపరలు మన రాజ్యానికి చేకూరుతాయన్న నమ్మకం నాకుంది అన్నాడు మంత్రి. మంత్రిగారు మా అభిప్రాయాన్ని చక్కగా అన్వయించి చెప్పారు అన్నాడు మహారాజు. అనంతరము మహారాజు ఆజ్ఞ ప్రకారము మంత్రి భటుణ్ణి పంపించి కోశాధ్యక్షుణ్ణి అక్కడికి పిలిపించాడు. ఆ వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, నీల గోమేధిక, పుష్యరాగాలకు చెందిన అమూల్య రత్న సంపదను, బంగారు కణికలను లెక్క వ్రాయించి భటులచే కోశాధ్యక్షుడి వెంట పంపించాడు మంత్రి. వాళ్ళ ఆ పనిని అలా పూర్తి చేసి కాసేపు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా కొంతమంది భటులు వచ్చి మహారాజుకి నమస్కరించి, ప్రభు, మన రాజ్యపు దక్షిణపు పొలిమేరల్లో నల్లమల అడవుల్లోని గజదొంగలను మన సరిహద్దు భద్రతా దళాలు పట్టుకొని వచ్చారు. ఆ దొంగలు చాలా కాలం నుంచి మనం ఎన్ని విధాలా ప్రయత్నించినా తప్పించుకొని తిరుగుతూ మన ప్రజల్ని రకరకాలుగా దోచుకుంటూ వస్తున్నారు అన్నాడు. ఆ నల్లమల దొంగలు పట్టుబడ్డారా? అయితే వారంతా ఎక్కడున్నారు అన్నాడు సేనాధిపతి ఆందోళనతోనూ ఆశ్చర్యంతోనూ. ఆ దొంగలు పట్టుబడినందుకు నువ్వెందుకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నావు సేనాని అన్నాడు మంత్రి చిన్నగా నవ్వుతూ. ఆందోళన ఆనందం ఎక్కువైనా ఏర్పడుతుంది మంత్రిగారు. ఆ దొంగలు పట్టుబడ్డారని తెలియగానే నా శరీరంలోని అణువణువు సంతోషంతో పరవశించిపోయింది అన్నాడు సేనాధిపతి. సరే, ఇది కూడా మనకు శుభకరమైన వార్తే. ఈ బంగారు లేడి మన దగ్గరికి చేరవచ్చినప్పటి నుంచి అనూహ్యమైన పరిణామాలు, శుభాలు కలిగాయి. మంత్రిగారు, మనం వెంటనే సభకు వెళ్ళి ఆ దొంగలు దోచుకున్న వస్తు సంపదలను తిరిగి మన ప్రజలకు చెందే ఏర్పాట్లు చేసి దోషులకు శిక్షలు విధించుదాం పదండి అన్నాడు మహారాజు. చిత్తం ప్రభు అన్నాడు మంత్రి. ఆ తర్వాత మహారాజు, మంత్రి అక్కడి నుంచి బయలుదేరారు. సేనాధిపతి కూడా వారి వెంట బయలుదేరబోతూ బంగారు లేడి తల మీద చెయ్యి వేసి నిమరబోయాడు. అతడు అలా చెయ్యిని ఉంచగానే రాకుమారి ముఖం చిట్లించుకుంది. రాకుమారి ముఖం చిట్లించుకోవడం గమనించిన లేడీ సేనాధిపతిని విదిలించి కొడుతున్నట్లు తలను గట్టిగా అటు ఇటు తిప్పింది. శ్రీరంగపట్టణము ఏ అరిష్టాలు లేకుండా సకల ఐశ్వర్య సన్నద్ధులతో తొలతూగుతూ ఉండగా సత్యశీల మహారాజు పరిపాలన చల్లగా కొనసాగుతోంది. గజ దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న అపార ధనరాశులని దేశ ప్రజలందరికీ పంచిపెట్టాడు. ఈ ఐశ్వర్యమంతా తమకు బంగారు లేడీ తమ దేశంలో ఉండటం వల్లనే కలిగిందన్న భావంతో ప్రజలంతా ఆ లేడిని ఇష్టదేవతను పూజించినట్లుగా పూజించసాగారు. నవ యవ్వనంతో మిసమిసలాడుతూ
పోతపోసిన బంగారు బొమ్మలా ఉండే ఆ సుందరాంగిని చూస్తూ అవివాహితులైన దేశ దేశాల రాజకుమారులు ఆ అందాల రాశిని తమ పత్నిగా పొందాలని ఉవ్విళ్ళూరసాగారు. మహారాజు కూడా తన పుత్రికకు తగిన వరుణ్ణి వెతికి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు మంత్రిని తన దగ్గరకు పిలిపించుకొని, మంత్రిగారు, అమ్మాయికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది కదా, మన చిరంజీవి అందచందాలకు గుణశీలాలకి మన అంతస్తుకు తగిన సంబంధం ఏదైనా తమ దృష్టిలో ఉందేమో చెప్పండి అన్నాడు. చిత్తం. అమ్మాయి గారికి పసితనంలోనే తల్లిగారు పోయినా తల్లి తండ్రి తమరే అయి పెంచారు. ఒకే ఒక పుత్రిక కాబట్టి మన మల్లుడు గారిని మన రాజ్యానికే పట్టాభిషక్తుణ్ణి చేద్దాం. అలాంటి యోగం ఏ రాజకుమారుడికుందో మనం జాగ్రత్తగా ఎంతోమంది రాకుమారులను పరిశీలించగానే నిర్ణయించుకోలేము. అందువలన కొంత కాలయాపన జరగవచ్చు అన్నాడు మంత్రి. కాలయాపన జరిగినా మనం అనుకున్న గుణగణాలు అందచందాలు కలిగినవాడు చిక్కాలి. ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయండి అన్నాడు రాజు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా రాకుమారి బంగారు లేడిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చింది. ఏంటి నాన్నగారు, ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయమని మంత్రిగారికి చెబుతున్నారు అంది రాకుమారి అక్కడికి రాగానే చిరునవ్వుతో. రా తల్లి, నీ వివాహ విషయం గురించే నాన్నగారు నేను చర్చించుకుంటున్నాము అన్నాడు మంత్రి. నా వివాహానికి ఇప్పుడేమంత తొందర వచ్చింది మంత్రిగారు? ప్రస్తుతానికి ఈ సమస్యను విడిచిపెట్టి ఇంకేదైనా ఆలోచించండి అంది రాకుమారి సిగ్గుతో తలవాల్చుకుంటూ. ఆ సమయంలో ఓ భటుడు వచ్చి మహారాజుకు నమస్కరించి, ప్రభు, ఎవరో ఒక యోగి వచ్చి అత్యవసరంగా ఏలిన వారిని సందర్శించాలని కోరుతున్నాడు అని చెప్పాడు. ఆహా, ఆ మహానుభావుడెవరో కానీ మంచి సమయానికే వచ్చాడు. త్వరగా వెళ్ళి ఆ మునిని అర్హ గౌరవాలతో స్వాగతం చెప్పి తీసుకొని వద్దాం పదండి ప్రభు అన్నాడు మంత్రి. పదతల్లి అని చెప్పి మంత్రిని కూతుర్ని వెంటబెట్టుకుని మహారాజు ఆ భటుడి వెంట బయలుదేరాడు. బయటికి వచ్చేసరికి అక్కడ కాషాయ వస్త్రధారి అయిన ఒక యోగి దండ కమండలాల్ని ధరించి నిల్చొని ఉన్నాడు. మహారాజు, మంత్రి, రాకుమారి ఆ యోగికి నమస్కరించగానే అతడు కుడి చెయ్యెత్తి దీర్ఘాయురస్తు అని దీవించాడు అందరినీ. లోపలికి దయచేయండి స్వామి అని మహారాజు అనగానే ఆ యోగి గడ్డాల్ని మీసాల్ని ఒక మారు సవరించుకొని అడుగు ముందుకు వేశాడు. మహారాజు, మంత్రి ఆ యోగిని లోపలికి తీసుకొని వచ్చి ఒక బంగారు పీఠం మీద కూర్చోబెట్టారు. స్వామి, తమరెవరు, ఏ ప్రయోజనాన్ని కోరి మా ప్రభువుల దర్శనానికి వచ్చారు అని అడిగాడు మంత్రి. మంత్రిగారు, నేను ముఖ్యమైన పని మీదనే ప్రభువుల్ని సందర్శించాలని వచ్చాను అన్నాడు యోగి. మహారాజు యోగి మాటలకు సంతోషిస్తూ, మీ బోటి మహనీయుల ఆదరాభిమానాల్ని సంపాదించుకోవటము సామాన్యులకు సాధ్యం కాదు. పోతే ఇక తాము వచ్చిన పనేమిటో సెలవిస్తే తమ పనిని చక్క చేయటానికి సిద్ధంగా ఉన్నాము అన్నాడు. మహారాజా, ప్రస్తుతము మీ రాజ్యము శాంతి సుభిక్షాలతో ఓలలాడుతుంది. ధర్మావతారులైన మీరు ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తూ ప్రజానురంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇక కొలది దినాలలో మీకు భరించలేని కష్ట పరంపరలు ఊహించరాని విధంగా రాబోతున్నాయి. నేను మీ పరిపాలనలో ఒక పౌరుడిని కాకపోయినా మీరు పాలించే దేశంలోని ఒక అడవిలో తపస్సు చేసుకునే మునిని కాబట్టి నా ప్రభువుకు నా దేశానికి ఏర్పడబోయే ప్రమాదాన్ని వివరించడానికి బయలుదేరాను. ఇది సభలో పలువురి ఎదుట మీకు చెప్పవలసిన విషయం కాదు కాబట్టి ఏకాంతంగానే తమకు వివరించాలన్న ఉద్దేశంతోనే రాజమందిరంలోకి వచ్చాను నేను. సింహద్వారం దగ్గర, ఈ మందిర ద్వారం దగ్గర మీ భటులు చూపించిన ప్రత్యేక మర్యాదల్ని బట్టి నా బోటి సాధువులు సత్పురుషులు తమ దర్శనానికి వచ్చినప్పుడు ఎలా వారిని గౌరవించాలో బాగా కట్టడి చేసిన విధానాన్ని బట్టి మీ ధార్మిక గుణాన్ని ఊహించాను. అంతకుముందు నేను విన్నదానికి ఇప్పుడు కళ్ళారా చూసిన దానికి సరిగ్గా సరిపోయింది. నా శక్తులన్నీ ధారపోసి మీకు మన దేశానికి రాబోయే అనర్థ పరంపరలను తొలగించాలని నేను చేసుకున్న నిర్ణయం సరైందేనని ఇప్పుడు అర్థమైంది అన్నాడు. ఆ యోగి అలా చెప్పగానే మహారాజు ముఖము వెలవెలాబోయింది. మంత్రి నిశ్చేష్టుడయ్యాడు. రాకుమారి తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయింది. బంగారు లేడీ తన కళ్ళను తీక్షణంగా యోగి వైపే ప్రసరింపజేసి చెవులు రిక్కించుకొని అతడు చెబుతున్న మాటలనే వింటోంది. కొన్ని క్షణాల దాకా ఆ మందిర అంతర్భాగంలో నిశ్శబ్దం వ్యాపించింది.
అనంతరము యోగి వైపు భక్తిపూర్వకములైన దృష్టులను ప్రసరించి, స్వామి, మాకు రాబోయే కష్టాలేమిటో, వాటిని మీరు ఏ విధంగా తొలగించడానికి నిర్ణయించుకున్నారు అని అడిగాడు. మంత్రి కూడా ఆ యోగిని అలాగనే ప్రశ్నించాలని అనుకున్నాడు. కానీ అంతలోనే మహారాజు ఆ మాట అడగటంతో ఆ యోగి అందుకు ఏం సమాధానం చెబుతాడోనని ఆతృతతో ఆ మాటలు వినటానికి కుతూహలంతో నిరీక్షించసాగాడు. మహారాజా, మీరు, అమ్మాయి గారు, మంత్రి గారు అన్నీ తెలిసినవారు. అరిష్టాలను తెలుసుకోవటము, వాటిని గురించి ఆందోళనలతో మనసులు పాడు చేసుకోవటము మంచిది కాదు. శుభాలనైతే తెలుసుకొని ఉత్సాహంగా ఉండటం సహజం. కానీ అశుభాలని తెలుసుకోవటం వలన నిరుత్సాహము, నిర్వీర్యత ఏర్పడతాయి. నేను ఎలాగూ మీకు అరిష్టాలని తొలగించడానికే వచ్చాను కాబట్టి వాటిని తొలగించి వేసే ప్రయత్నాన్ని ఈ ధర నుంచే ప్రారంభిస్తాను. తిరిగి నేను వెళ్ళబోయే ముందు రాబోయే అరిష్టాలేమిటో, నేను వాటికి చేసిన విరుగుడు ఏమిటో వివరంగా చెబుతాను. ప్రస్తుతానికి ఇంతటితో సంతృప్తిపడి ఇక నేను ఆ అరిష్ట నివారణకు చేయబోయే విధానానికి సహకరించండి అన్నాడు యోగి. ఆ యోగి చెప్పిన మాటల్లో సమంజసం ఉన్నదని మహారాజు, మంత్రి భావించారు. రాజకుమారి అతని మాటల్లోని భావాన్ని ఆలోచిస్తుంది. అలాగే స్వామి, మీరు చేయబోయే ఆ విధానం ఏమిటో సెలవివ్వండి. ఏ సహకారం కావాలో చెప్పండి అన్నాడు మహారాజు. నేను సర్వావర్ధ సంహారి అనే యజ్ఞాన్ని చేయటానికి సంకల్పించుకున్నాను. ఆ యాగము 3 దినాల్లో పూర్తయితుంది. అయితే యాగానికి కావలసిన వస్తు సంభారాలన్నింటినీ ఒక గదిలోకి చేర్పించి నన్ను అందులో ఉంచి బయట కట్టుదిట్టమైన కాపలా పెట్టాలి. నేను ఈ 3 దినాలు దీక్షలో ఉండగా ఎవ్వరూ లోపలికి రాకూడదు. ఆఖరికి మీరు కూడా రాకూడదు. ఈ విధంగా అత్యంత నియమనిష్టలతో నేను యాగాన్ని పూర్తి చేసి 4వ నాడు యాగఫలంతో పాటు నా తపశ్శక్తిని కూడా మీకు దారపోసి రాబోయే అనర్థ పరంపరలేమిటో, అవి నా శక్తుల ద్వారా ఏ విధంగా సమసిపోతాయో వివరంగా చెప్పి మిమ్మల్నందరినీ మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోతాను అన్నాడు యోగి. మహాభాగ్యం, మీరు కోరినట్లు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు మహారాజు. శుభం భూయత్ అన్నాడు యోగి. సత్యశీల మహారాజు యోగి చెప్పిన వస్తు సంభారాలన్నింటినీ సమకూర్చి ఓ గదిని యోగికి కేటాయించగా అతడు అందులోకి ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. మహారాజు ఆ గది బయట సాయుధులైన 4 కాపలా భటుల్ని ఉంచి ఆ 3 రోజులు ఏమరిపాటు లేకుండా కాపలా కాయాలని ఆ భటుల్ని కఠినంగా హెచ్చరించాడు. తాను, మంత్రి ఆ 3 రోజులు ఆ గది దరిదాపులకు కూడా వెళ్లకుండా ఉండిపోయారు. 3వ రోజు రాత్రి మంత్రితోనూ తన పుత్రికతోనూ కాసేపు మాట్లాడి తన శయన మందిరానికి వెళ్ళాడు. మర్నాటి ఉదయాన్నే యోగివర్యుడు తన యాగ ఫలితాన్ని, తపశ్శక్తిని దారబోసి వాటిని తన దేశ క్షేమం కోసం వినియోగించే విధానాన్ని గురించి ఆలోచించుకుంటూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారింది. మహారాజు కాలకృత్యాలు తీర్చుకొని అలవాటు ప్రకారము పుత్రికా మందిరానికి వెళ్ళాడు. అక్కడ దాసీలు, చెలికత్తెలు ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి మహారాజు తన పుత్రిక శయన మందిరం దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఒక దాసీ పరిగెత్తుకుంటూ మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ, ప్రభు, యువరాణి గారు పాన్పు మీద కనిపించడం లేదు. అలా తోటలోకి షికారుకి వెళ్లారేమోనని ఇప్పుడే తోటంతా వెతికి వచ్చాం. కానీ ఎక్కడా నాకు కనిపించలేదు. తమ దర్శనానికి వచ్చారేమోనని ఆలోచిస్తూ కూర్చున్నాం. ఇంతలో తమరే వచ్చారు. యువరాణి గారు తమ దగ్గరికి రాలేదా ప్రభు అంది. యువరాణి గారు కనిపించడం లేదా? ఆందోళనతో ప్రశ్నించాడు మహారాజు. చిత్తం అంది ఆ యువతి. మహారాజు వెంటనే మరో దాసిని పిలిచి, నువ్వు వెళ్ళి మహామంత్రి గారిని తక్షణం మా దగ్గరికి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. ఆ దాసి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మహారాజు మొదటి దాసిని ఇలా ప్రశ్నించడము ప్రారంభించాడు. అమ్మాయిని రాత్రి ఎప్పుడు చూశారు మీరంతా? రాత్రి చాలాసేపటి దాకా సంగీత కాలక్షేపం చేశాం ప్రభు. మర్నాటి ఉదయము నాన్నగారితో కలిసి యోగిని దర్శించాలని చెప్పారు అమ్మాయి గారు. అందువలన ఉషోదయం కాకముందే స్నానానికి ఏర్పాట్లు చేసి తమని నిద్రలేపమని చెప్పి తమ పెంపుడు బంగారు లేడిని పాన్పు పక్కనే పడుకోబెట్టుకుని నిద్రించారు. మేము చీకటి ఉండగానే నిద్రలేచి యువరాణి గారికి స్నానానికి పన్నీటి జలకం సిద్ధం చేసి ఆమె పాన్పు దగ్గరికి వెళ్ళాం. పాన్పు మీద యువరాణి గారు లేరు. ఆమె బంగారు లేడి కూడా లేదు. ఒకవేళ మాకంటే ముందుగానే లేచి షికారు వెళ్లారేమోనని వెతికాం. భవనంలో గాని తోటలో గాని యువరాణి జాడ గాని బంగారు లేడి జాడ గాని కనిపించలేదు ప్రభు.
ఉన్నట్టుండి అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారో ఊహించటానికే వీలు కాకుండా ఉంది అంది ఆ యువతి భయకంపిత స్వరంతో. వాళ్ళు యువరాణి గురించి అలా మాట్లాడుకుంటూ ఉండగానే దాసి వెంట మంత్రి ఆందోళనగా అక్కడికి వచ్చాడు. అతడు రాగానే మహారాజుకి నమస్కరిస్తూ, ఏమిటి ప్రభు ఈ విపరీతం? అమ్మాయి గారు కనిపించడం లేదని దాసీలు చెబుతున్నారు అని అడిగాడు. మహారాజు ఖేద మనస్కుడై, అవును మంత్రిగారు, ఇప్పుడే నాకు ఈ సంగతి తెలిసింది. వెంటనే మీకోసం కబురు పంపించాను. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు. ఎక్కడికైనా వెళ్ళిందో ఎవరి చేతనైనా కొనిపోయిందో ఏమీ అర్థం కాక మంత్రి, అసలేం జరిగిందో వివరంగా కనుక్కోండి ప్రభు అన్నాడు. కనుక్కున్నాను, కానీ అమ్మాయి కనిపించకపోవటానికి కారణమేమిటో బోధపడటం లేదు అని మహారాజు తాను ప్రశ్నించిన యువతికేసి తిరిగి, నాతో చెప్పిందంతా మంత్రిగారికి కూడా చెప్పు అన్నాడు. ఆ యువతి అంతకు ముందు రాత్రి జరిగిందంతా మంత్రితో వివరంగా చెప్పింది. మంత్రి కొన్ని క్షణాలు ఏదో తీవ్రంగా ఆలోచించి ఇలా అన్నాడు. ప్రభు, యోగీంద్రులు తమ యాగాన్ని పూర్తి చేసి ఈరోజు ఉదయాన్నే మనకు దర్శనం ఇస్తామన్నారు కదా. ముందుగా యోగీంద్రుల దగ్గరికి వెళ్దాం పదండి ప్రభు అన్నాడు మంత్రి ఆలోచిస్తూ. అప్పట్లో అదే ఉచితమనిపించింది మహారాజుకి. వెంటనే మంత్రితో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ గది ముందు 3 రోజుల నుంచి వంతుల ప్రకారము కాపలా కాస్తున్న రక్షక భటులు నిద్రలేక నీరసంగా ఉన్నట్లు అగుపిస్తున్నారు. ఒక భటుడు ఎదురుగా చూపులు సారించి, ఒరేయ్, మహారాజు మంత్రిగారు వస్తున్నారు, హుషారుగా కాపలా కాయండి అని హెచ్చరించి తాను కూడా లేని హుషారును తెచ్చుకుంటున్నాడు. ఇంతలో మహారాజు మంత్రి అక్కడికి రాగానే భటులంతా వాళ్ళకి నమస్కరించారు. కాపలా జాగ్రత్తగా కాస్తున్నారు కదూ అని ప్రశ్నించాడు మహారాజు ఆ భటుల్ని చూస్తూ. చిత్తం, ఈ 3 రోజుల నుంచి లోపలి పురుగు బయటికి గాని బయటి పురుగు లోపలికి గాని వెళ్లకుండా ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తున్నాం ప్రభు అన్నాడు ఓ భటుడు. పురుగుల సంగతి అలా ఉంచుగాని లోపల నుంచి యోగీంద్రుల వారు తలుపు తట్టడం గాని బయటికి రావటం గాని చేశారా అని అడిగాడు మంత్రి. మంత్రి అలా విసుగు చెందటానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లు తల ఊగిస్తూ ఒక భటుడు, చిత్తం, అలాంటిదేమీ జరగలేదు. ఆ యోగిని మేమింతవరకు చూడలేదు. మహారాజు గారి ఆజ్ఞ ప్రకారము ఈ గది ముందు కాపలా కాస్తున్నాము అన్నాడు. ఇప్పుడేం చేద్దాం ప్రభు, యోగీంద్రులు ఇంకా తమ యోగ కార్యక్రమాన్ని ముగించినట్లు లేదే అన్నాడు మంత్రి. సూర్యోదయానికల్లా యాగం పూర్తయితుందని చెప్పారే, ఇప్పుడు సూర్యుడు ఉదయించాడుగా అన్నాడు మహారాజు. అవును, ఇంకొంచెం సేపు ఇక్కడే నిరీక్షించుదాము. యోగీంద్రులు మనకు దర్శనం ఇచ్చేలోగా రాకుమారి కొరకు కోట వెలుపల వెతికి రమ్మని భటుల్ని పంపుదామంటారా అన్నాడు మంత్రి. కోట వెలుపలికి ఎందుకు వెళుతుంది? ఈ సందిగ్ధావస్థ నుంచి మునీంద్రులే మనల్ని కాపాడాలి అన్నాడు మహారాజు విచారం వ్యక్తమవుతున్న కంఠస్వరంతో. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్యుడు క్రమక్రమంగా ఆకాశంలో ప్రచండంగా విజృంభించడం ప్రారంభించాడు. ఎండ రాజమందిరాల మీద చిక్కగా అలుముకుంది. ఎండతో పాటు మహారాజు ముఖాలు కూడా ఆందోళనతోనూ దుఃఖంతోనూ ఎర్రబడసాగింది. మంత్రిగారు, ఇక కాలయాపన నేను సహించలేకుండా ఉన్నాను. యోగీంద్రులు తలుపు తీయకుండా ఇంతసేపు ఎందుకున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. పోనీ మనమే ఆ తలుపులు తీస్తే అన్నాడు మహారాజు. మహారాజు మాటలకి మంత్రి కంగారు పడ్డాడు. ఒకవేళ తాము తొందరపడి అలా తలుపు తీయటం వలన ఏ అనర్థం వాటిల్లుతుందో, ఏ అనర్థం వాటిల్లినా అది రాజకుటుంబానికి దేశానికి అనర్థం. మంత్రి ఈ విధంగా పరిపరి విధాల ఆలోచనలో సతమతమైతూ మహారాజు అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. మాట్లాడరే మంత్రిగారు, మా ఒక్కగానొక్క పుత్రిక అంతర్ధానం కావటమో యోగి ఇంకా తలుపులు తీయకపోవటమో మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ యాగం చెడిపోయి యాగ ఫలితం దక్కకుండా పోయినా పర్వాలేదు. ఆ యోగి కోపించి ఏదైనా శాపం ఇచ్చినా పర్వాలేదు. నా పుత్రిక మాయమైపోయినందువలన ఏర్పడిన దుఃఖం కంటే ఆ బాధలు ఏవీ గొప్పవి కాదు. అనర్థాలు జరగవని చెప్పిన మునివాక్కు పొల్లుపోయి ఎలాగూ అనర్థం జరిగింది కదా, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, తలుపులు తీయించండి అన్నాడు మహారాజు. పుత్రిక అంతర్ధానం కావటం వలన ఏర్పడిన మనోవ్యాకులతో మహారాజు గారు అలా అంటున్నారని, అలా అనటంలో దోషమేమీ లేదని అర్థం చేసుకున్నాడు మంత్రి. ఇక రక్షక భటుల్ని చూస్తూ, ఇక గస్తీ తిరగటం చాలు గాని తలుపులు తీయండి అన్నాడు. వెంటనే ఓ భటుడు చేతిలోని కత్తిని క్రింద పెట్టి తలుపును తీయబోయాడు. కానీ అది తెరుచుకోకపోవటంతో మరింత గట్టిగా నెట్టాడు.
ఫలితం లేకపోయింది. లోపల గడియ వేశారు ప్రభు అన్నాడు ఆ భటుడు వెనక్కి తిరిగి మహారాజును చూస్తూ. బయట ఇంత కట్టుదిట్టమైన కాపలా పెట్టినప్పుడు ఆ యోగికి లోపల గడియ వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మాయగా ఉందే అన్నాడు మహారాజు. తలుపులు బ్రద్దలు కొట్టండి మహామంత్రి భటులకు ఆజ్ఞనిచ్చాడు. వెంటనే 2 కాపలా భటులు ఒక ఇనప గుడియను మోసుకొచ్చి తలుపులకేసి బలంగా కొట్టారు. ఆ వేటుకు గడియకు అనుసంధానంగా ఉన్న కొక్కాలు సడలటంతో తలుపులు కాస్త ఊగాయి. ఆ భటులు అలాగే నిర్విరామంగా ఆ ఇనప గుడియతో తలుపుల మీద గట్టిగా మోదటం కొనసాగించారు. అలా మోదగా కొంతసేపటికి గడియ విరిగి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. వెంటనే మంత్రి గబగబా లోపలికి వెళ్ళి, "ఆ, యోగి లేడు. ఏదో మోసం జరిగింది ప్రభు" అన్నాడు ఆందోళనతో. ఆ మాటలకి అదిరిపడుతూ మహారాజు కూడా గబగబా లోపలికి నడిచాడు. గది మధ్య ఏవేవో ముగ్గులు పెట్టబడి రంగులు పోయబడి ఉన్నాయి. అక్కడక్కడ నిమ్మకాయలు కోసి వాటి మీద కుంకుమ జల్లబడి ఉంది. అది ఏదో క్షుద్ర పూజ విధానాన్ని సూచించే వాతావరణంగా కనిపించింది గాని పవిత్రమైన యాగం చేసిన లక్షణాలు లేవు. మంత్రి కంగారుగా ఆ గది నలుమూలలా కలిగి చూస్తూనే ఉన్నాడు. మహారాజు కూడా గదినంతా ఒక మారు పరిశీలించి, "ఆ యోగి నిజంగా మనల్ని మోసం చేశాడు మంత్రిగారు" అన్నాడు. "అసలు వాడు యోగి అవునో కాదో ఇప్పుడు అనుమానంగా ఉంది ప్రభు. యోగి వేషం వేసుకుని వచ్చినా ఏ మాంత్రికుడు అయి ఉంటాడేమోనని అనుమానంగా ఉంది" అన్నాడు మంత్రి. "ఈ గదిలో జరిపించిన చర్యలను బట్టి మనం ఇప్పుడు అలాగే అనుకోవాల్సి వస్తుంది. అయితే ఆ దుర్మార్గుడే మా అమ్మాయికి ఏదైనా కీడు కలిగించటానికి మాయం చేసి తీసుకెళ్లి ఉంటాడంటారా?" మహారాజు ఆందోళన అతిశయిస్తున్న దుఃఖస్వరంతో అన్నాడు. "నాకు కూడా అలాగే అనిపిస్తోంది ప్రభు. అమ్మాయి గారు మాయం కావటానికి, యోగి రూపంలో వచ్చి మనల్ని మోసగించిన దుర్మార్గుడు మాయం కావటానికి పరస్పర సంబంధాలు ఉన్నాయి. అయితే బంగారు లేడీ కూడా కనిపించకపోవటానికి కారణమేమై ఉంటుందంటారు? ఆ లేడీతో మాంత్రికుడికి అవసరం ఏమొచ్చిందంటారు?" అన్నాడు మంత్రి. "ఏమో, ఆ పాపాత్ముడు మన అమ్మాయికి ఆ బంగారు లేడీ ఆరో ప్రాణమని తెలుసుకొని ఆ అమ్మాయితో పాటు దానిని కూడా మాయం చేసుకుని పోయి ఉండవచ్చు. యోగి రూపంలో వచ్చిన దుర్మార్గుడెవడో, వాడెక్కడుంటాడో ముందు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలో ఆలోచించండి" అన్నాడు మహారాజు. "చిత్తం, ఇక్కడ ఉండి మనం చేయగలిగిందేమీ లేదు. బయటికి వెళ్దాం పదండి. నాకొక ఆలోచన తడుతోంది. ఆ ప్రకారము అమ్మాయి జాడ మనకు తెలియటమో లేక ఆమె మన దగ్గరికి రావటమో జరగవచ్చు" అన్నాడు మంత్రి. మహారాజు నీరసంగా ఆ గదిలో నుంచి బయటికి వచ్చాడు. మంత్రి కూడా తాను మహారాజుకు చెప్పాల్సిన మాటల గురించి మననం చేసుకుంటూ బయటికి వచ్చాడు. ఆ నగరంలోని 4 వీధులు కలిసే ఒక మార్గం దగ్గర ఒక భటుడు ఏనుగు మీద కూర్చొని గట్టిగా డప్పు మోగిస్తున్నాడు. ఆ డప్పు శబ్దం విని ఆ వీధుల్లోని జనమంతా గుంపులు గుంపులుగా బయటికి రాసాగారు. ఆ ఏనుగు మీద భటుడు జనమంతా అక్కడ పోగుబడటం గమనించి డప్పు మోగించడం చాలించి గొంతెత్తి బిగ్గరగా ఇలా చెప్పసాగాడు. "ఓహో పౌరులారా, 3 రోజుల క్రితము ఓ మాయావి యోగి వేషంలో మహారాజుగారి మందిరానికి వచ్చి మహారాజుగారిని మోసం చేసి తాను యజ్ఞం చేసి దేశానికి శ్రేయస్సు కలిగిస్తానని చెప్పి రహస్యంగా ఏదో క్షుద్ర ప్రక్రియ జరిపించి మన రాజకుమార్తెను మాయం చేయించుకుని తీసుకుని వెళ్ళాడు. ఆ దుర్మార్గుడు ఎక్కడున్నాడో ఆచీకీ తెలుసుకుని వచ్చి మహారాజుగారికి తెలియచేసినా లేక అమ్మాయి గారిని సురక్షితంగా తీసుకుని వచ్చి అప్పగించినా అట్టివారికి సగం రాజ్యాన్ని ధారపోస్తానని మంత్రిగారు చెప్పమన్నారోయ్" అని చెప్పి ఆ భటుడు ఏనుగును అక్కడి నుంచి నడిపించుకుంటూ ఇంకో వీధిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ గుమిగూడిన వారంతా రాకుమారి మాయం కావటం గురించి రకరకాలుగా చెప్పుకోసాగారు. నగరంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇంకా దేశం నలుమూలలా అలాంటి చాటింపు వేయించటం వలన ఆ వార్త శ్రీరంగపుర రాజ్యమంతా వ్యాపించిపోయింది. రాజకుమార్తెను అన్వేషించడానికి శ్రీరంగపుర రాజ్యంలోని కొంతమంది ధైర్యవంతులు సాహసవంతులు బయలుదేరారు. "గంభీర, మంత్రి వేయించిన చాటింపు విన్నావు కదా? ఇంతకాలం నుంచి ఏదో ఒక రూపంగా మహారాజును మభ్యపెట్టి రాజకుమార్తెను నీకిచ్చి వివాహం జరిపించి రాజ్యాన్ని నీకు దక్కించాలని ప్రయత్నించాను గాని ఇప్పుడు ఏ దౌర్భాగ్యుడైనా రాజకుమారి ఆచూకీ తెలుసుకుని వచ్చి మహారాజుకు చెబితే అర్ధరాజ్యం పోతుంది. ఇప్పుడేం చేద్దామంటావు?" సేనాధిపతి తన మందిరంలో కుమారుడు ఎదురుగా అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. "పోనివ్వండి నాన్నగారు,
ఆ సగం రాజ్యంతో పాటు రాజకుమార్తె నాకు భార్య అయ్యేటట్లు చూడండి చాలు. తక్కిన సగం రాజ్యాన్ని సంపాదించుకునే సంగతి తర్వాత ఆలోచిద్దాము అన్నాడు గంభీరుడు. ఇప్పుడు ఆశ కూడా సన్నగిల్లిపోయిందిరా బాబు. రాజకుమార్తెకు మనమన్నా మన చేష్టలన్నా గిట్టకుండా వచ్చాయి. మహారాజు కూడా అస్తమానము ఆ మంత్రిని తన దగ్గరికి రప్పించుకొని మంతనాలు సాగిస్తూ ఉంటాడు. తీరా నోరు తెరిచి అడిగినా అవమానానికి గురి కావలసి వస్తుందేమోనని జంకుతున్నాను అన్నాడు సేనాధిపతి. ఆ మాటలకి గంభీరుడు మండిపడ్డాడు. మరి అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి నాకు రాకుమార్తెనే భార్యగా చేస్తానని ఎందుకు చెప్పారు నాన్నగారు? మీ మాటల్ని నమ్ముకొని ఎంతో ఆశతో అదృష్టం కోసం ఎదురు చూస్తున్నానే అన్నాడు గంభీరుడు. మనం సమయానుకూలంగా ప్రవర్తించడం నేర్చుకోవాలరా నాయనా. ఇప్పుడు ఆ సంగతులన్నీ విడిచిపెట్టి నేను చెప్పినట్లు చెయ్యి. ఏంటో అది చెప్పండి త్వరగా. ఇప్పటికే దేశంలోని సాహసవంతులైన యువకులు రాజకుమారి అన్వేషణకు బయలుదేరి ఉంటారు. నువ్వు కూడా బయలుదేరాలి. ఎక్కడికి? రాకుమార్తెను వెతకటానికి. అయ్యో పిచ్చి నాన్న, రాకుమారి అన్వేషణకు నేనే బయలుదేరాలా, లేక నా అన్వేషణకు ఈ దేశంలోని వారందరూ బయలుదేరాలా అంటూ బిగ్గరగా నవ్వాడు గంభీరుడు. అతడి మాటలు సేనాధిపతికి అయోమయం అనిపించాయి. ఒకవేళ రాకుమార్తె దక్కకుండా పోవటం వలన తన కుమారుడికి పిచ్చి ఏమైనా ఎక్కిందేమోనని కూడా భావించాడు అతను. నీ మాటలు నాకు అర్థం కావట్లేదురా గంభీరా. నీ అన్వేషణకు దేశంలోని వారంతా బయలుదేరటమేమిట్రా బాబు అన్నాడు సేనాధిపతి. రాకుమారి అన్వేషణకు బయలుదేరటం అంటే ఒక విధంగా రాకుమారిని అపహరించుకుపోయిన వాడిని అన్వేషించడం కోసం బయలుదేరినట్లే కదా. ఒక విధంగా అంతే కదా. అలాంటప్పుడు వాళ్ళంతా నన్ను అన్వేషించడానికి బయలుదేరాలి అనటంలో పొరపాటేముంది అన్నాడు గంభీరుడు. అబ్బబ్బా, నీ డొంక తిరుగుడు మాటలు నాకేం అర్థం కావటం లేదు కానీ వివరంగా చెప్పురా తండ్రి. రాకుమారిని అపహరించుకుపోయిన వాడిని అన్వేషించడం కోసం బయలుదేరటం అంటే నిన్ను అన్వేషించడం కోసం బయలుదేరటమేనని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ అపహరించుకుపోయిన వాడిని నేనే కాబట్టి అని గదంతా మారుమ్రోగేటట్టు మరొకసారి బిగ్గరగా నవ్వాడు గంభీరుడు. ఆ మాటలు సేనాధిపతికి దిగ్భ్రాంతిని, వెర్రి ఆనందాన్ని కలిగించాయి. కొన్ని క్షణాల పాటు అతని నోటి నుంచి మాట పెగలక అలాగే చూస్తుండిపోయాడు. ఏమిటి నాన్న, నా మాటల మీద నమ్మకం లేదా అన్నాడు గంభీరుడు. నువ్వు తమాషాకే అంటున్నావేమోననుకుంటున్నాన్రా బాబు. నిజంగా అంత ప్రయోజకుడివై ఇంత ఘనకార్యాన్ని సాధించి ఉంటే ఇక నిన్ను గురించిన ఆలోచన నాకెందుకు? నిశ్చింతగా గుండె మీద చేయి వేసుకొని నిద్రపోను అన్నాడు సేనాధిపతి. తమాషాకి అనటం లేదు. నిజంగా నేనే అలా యోగి వేషం వేసుకుని వెళ్ళి మహారాజుని మంత్రిని వంచాను. రాజకుమార్తెను ఒక రహస్య ప్రదేశంలో దాచాను అన్నాడు గంభీరుడు. అసలేం జరిగిందో ఎలా జరిగిందో వివరంగా చెప్పరా తండ్రి. ఈ సంగతి వింటుంటే నా మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. ఇక అర్ధరాజ్యం మాత్రమేంటి, ఈ రాజ్యమంతా మనదే. నేను మొదట్నుంచి నిన్ను మహారాజును చెయ్యాలనే కలలు కంటున్నాను. అందుకే రహస్యంగా అనుచరులను పోగు చేసి శ్రీరంగపట్టణం సరిహద్దుల్లో ఉంచి దొంగతనాలు దోపిడీలు చేయించాను. అలా కూడబెట్టిన ధనాన్ని ఆ అడవుల్లోనే ఒక కొండ గుహలో దాచి ఉంచాను. మొన్నటి దినము ఆ దౌర్భాగ్యులు రాజభటులకు పట్టుబడటమే కాకుండా ఆ నిధి రహస్యం కూడా మహారాజుకు చెప్పడంతో ఆ మంత్రిగాడు భటుల్ని పంపించి ఆ ధనరాశులన్నింటినీ ఖజానాకు చేర్పించి ఆ తర్వాత ప్రజలకు పంచిపెట్టి మనకు చిప్ప మిగిల్చాడు. ఎలాగో మన అనుచరుల్లో ఒక్కడైనా చెప్పటానికి వీలు లేకుండా నేను వాళ్ళ దగ్గరికి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా ముసుగులోనే వెళతాను కాబట్టి తెలుసుకోవటానికి అవకాశం లేకుండా చేశాను. లేకపోతే ఈ పాటికి మనిద్దరము చెరసాలలో చిక్కుపడి ఉండేవాళ్ళం. ఇప్పుడు నువ్వు నిజంగా ఈ పని సాధించి ఉంటే నేను కన్న కలలు నిజమైనట్లే. చెప్పు నాయనా, నువ్వు ఆ రాజుని మంత్రిని ఎలా మోసగించావో చెప్పు అని అత్యంత కుతూహలంతో అడిగాడు సేనాధిపతి కుమారుణ్ణి చూస్తూ. గంభీరుడు తండ్రిని చూస్తూ, నాన్న, రాజకుమారి మనమంటే అసహ్యించుకుంటూ రావటం పసిగట్టిన నేను ఎలాగైనా అందాల రాశిని పొందటానికి నిశ్చయించుకొని ఎన్నో విధాలా ఆలోచించాను. ఆలోచించగా చివరికి ఒక ఉపాయం తట్టింది. దానిని ఆచరణలో పెడితే ఎలాగుంటుందా అని కాసేపు ఆలోచించాను. ధైర్య సాహసాలు లేనివాడు ఏ పని చేయలేడని నిశ్చయించుకున్నాను. వెంటనే కాషాయ వస్త్రాలు ధరించి గడ్డము మీసాలు తగిలించుకొని జడలుగా శిరోజాలు ముడులు చుట్టుకొని ముఖంలో అక్కడక్కడ మార్పు చేసుకుని వెళ్ళి మహారాజుని మంత్రిని కలుసుకున్నాను.
అని గంభీరుడు తాను యోగి వేషంలో రాజమందిరంలోకి ప్రవేశించినప్పటి నుంచి యాగం తలపెట్టే నెపంతో ఓ గదిలోకి ప్రవేశించడం దాకా చెప్పి, ఆ తర్వాత జరిగిందే అత్యంత ఆశ్చర్యకరమైన విషయము అని మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఈ వెర్రిరాజు వెర్రి మంత్రి నిజమైన యోగిని అనుకొని నాకు ఓ ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి నేను ఏవో కొన్ని సామాగ్రులు చెప్పగా వాటన్నింటినీ తెప్పించి నాకు అందజేశారు. నేను గదిలోకి వెళ్ళి తలుపులు గడియ వేసుకున్నాను. ఆ దినమంతా ఆ గదిలోనే గడిపి మర్నాడు తలుపు తీశాను. ద్వారం దగ్గర రాజభటులు కాపలా కాస్తూ కనిపించారు. వాళ్ళు నేను తలుపులు తీయగానే ఏం కావాలి స్వామి అని అడిగారు. నేను స్వామిని కాను, సన్యాసిని కానురా వెర్రి బ్రహ్మయిల్లారా, మీ సేనాధిపతి గారి కుమారుణ్ణి అన్నాను. ఆ భటులు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకొని కాసేపటికి నా దగ్గరికి వచ్చి, మీరు చెప్పేది నిజమేనా బాబు? మీరు మా గంభీర సింహ దొరగారేనా అన్నారు. అవునయ్యా, నన్ను నమ్మకపోతే ఇలా వచ్చి చూడండి అని గడ్డము మీసాలు తీసివేశాను. వాళ్ళు నాకు నమస్కరిస్తూ, బాబు ఇదేమిటి ఇలా యోగి వేషంలో వచ్చారేంటి? మీరెవరో తెలిస్తే ఎంత అపాయం ఎదురవుతుందో ఆలోచించారా అన్నాడు ఆ భటుల్లో ఒకడు. ఎలా తెలుస్తుంది? మీరంతా మా నాన్నగారికి అత్యంత ఆప్తులని నాకు తెలుసు. చెబితే మీరే చెప్పాలి గాని మరో నరమానవుడికి ఈ విషయం తెలియటానికి ఆస్కారం లేదుగా అన్నాను నేను. సరే, ఇంతకు విషయం ఏమిటో చెప్పండి బాబు. ఇలా యోగి వేషంలో రాజమందిరంలో తిష్ట వేయడానికి కారణమేమిటంటారు అన్నాడు ఆ భటుల్లోని మరొకడు. చాలా పెద్ద కారణమే ఉంది. అతి త్వరలో నేను రాకుమార్ని పెళ్లాడి ఈ దేశానికి మహారాజుని కాబోతున్నాను. మా కొలువులో మీరంతా దండనాయకులు కాబోతున్నారు అన్నాను. నా మాటలకి వారంతా ఉబ్బి తబ్బిబ్బులయ్యారు ఒక్కసారిగా. బాబు, మీరు సింహాసనం ఎక్కాలే గాని మమ్మల్ని అందలం ఎక్కించరు. ఇంతకీ ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అన్నారు వాళ్ళంతా. ఏమీ లేదు, ఇక్కడ నేను ఓ పెద్ద నాటకం ఆడి ప్రస్తుతము ఈ రాజుని మంత్రిని వలలో వేసుకున్నాను. వీళ్ళు 4వ రోజు ఉదయాన్నే ఇక్కడికి వస్తారు. ఈలోగా నేను నా మిత్రుణ్ణి కలుసుకొని అతడి సహాయం పొందాలి. అతడిప్పుడు ఇక్కడ లేకపోతే నా ఆశయం అంతా వ్యర్థమైపోతుంది అన్నాను నేను. ఓ భటుడు నా మాటల్ని అర్థం చేసుకుంటూ, అలా వ్యర్థమైపోకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పండి బాబు, తప్పకుండా చేద్దాము అన్నాడు. చెప్పానుగా, నా మిత్రుడైన ఓ వ్యక్తిని నేను తప్పనిసరిగా అత్యవసరంగా కలుసుకోవాలని. అతడి చిరునామా ఇస్తాను. మీలో ఒకరు వెళ్ళి ఇక్కడికి తీసుకుని రావాలి. అతన్ని రాజమందిరంలోని తక్కిన అరల దగ్గర ఉండే భటులు కూడా మీకు ఆప్తులే కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఒకటి చెప్పి నా మిత్రుణ్ణి నా దగ్గరికి చేర్పించండి అన్నాను నేను. సరే, ఎవరో ఒకరం వెళ్ళి మీ మిత్రుణ్ణి ఇక్కడికి తీసుకుని వస్తాం. అతడి చిరునామా ఇవ్వండి బాబు అన్నాడు మరొక భటుడు. నేను నా మిత్రుడి చిరునామా ఆ భటుడి చేతికి ఇవ్వగా అతడు వెంటనే ఓ వ్యక్తికి ఆ చిరునామానిచ్చి అప్పటికప్పుడే అక్కడి నుంచి పంపించేశాడు. నేను ఆ భటుల్ని ఆ విధంగా పూర్తిగా వలలో వేసుకుని వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉండగా నా మిత్రుడి కోసం వెళ్ళిన రాజభటుడు అతన్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. నేను అతన్ని గదిలోకి తీసుకుని వెళ్ళి నా పథకం వివరంగా చెప్పాను. నా మిత్రుడు రకరకాల మంత్రాలలో ఆరితేరినవాడు. అందువలన రాకుమారికి వశీకరణ మంత్రం ప్రేరణతో వివసత్వం కలిగిస్తానని నాతో చెప్పాడు. అయితే ఆ మంత్రప్రయోగాన్ని ఆ దినమే జరిపిస్తే మంత్రికి ఇతరులకి మా మీద అనుమానం ఏర్పడి ఆ అనుమానము క్రమక్రమంగా నా మీదకి ఎక్కడ వచ్చి పడుతుందోనని ఆలోచించి వాళ్ళకి యాగం పూర్తి చేస్తానని చెప్పిన రోజు తెల్లవారుజామునే రాజపుత్రితో రాజమందిరం నుంచి పలాయనం చిత్తగించాలని అనుకున్నాను. అందుకని నేను నా మిత్రుడితో కలిసి కులాసగా కబుర్లు చెప్పుకుంటూ అప్పుడప్పుడు తలుపులు తీసి రాజభటులతో సరదాగా మాట్లాడుతూ 3 రోజులు గడిపాను. 3వ రోజు తెల్లవారుజామున మేము ఉన్న గదిలో ఏదో క్షుద్ర పూజకు సంబంధించిన కొన్ని ముగ్గులు రంగులు చిత్రించి వాటి మధ్యలో నిమ్మకాయలు కోసి కుంకుమ చల్లి శక్తిని ఆరాధించేవాడి నివాసము వాతావరణాన్ని సృష్టించాము. ఆ తర్వాత నా మిత్రుడు వశీకరణ మంత్రాన్ని పఠించగా ఆ మంత్ర ప్రభావం వలన రాకుమారి అంతఃపురంలో నుంచి తన గదిలో నిద్రిస్తున్నదల్లా లేచి మెల్లిగా నడుస్తూ నా దగ్గరికి వచ్చింది. నేను రాజభటులకు బహుమానాలిచ్చి త్వరలోనే నేను చేసిన వాగ్దానాలని నెరవేర్చుకుంటానని వారికి చెప్పి మహారాజు మంత్రి తెల్లవారాక అక్కడికి వచ్చినప్పుడు తనని గురించి అడిగితే ఏం చెప్పాలో బోధించి అక్కడి నుంచి రాజపుత్రికతో సహా నా మిత్రుణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరాను. నేను రాజమందిరం నుంచి
అలా తెల్లవారుజామున రాకుమార్ని తీసుకొని నా మిత్రుడితో కలిసి రహస్య మార్గం గుండా బయటపడ్డాను. సరిగ్గా ఆ సమయానికి రాజమందిరం వెలుపల ఓ సంకేత స్థలంలో రథంతో సిద్ధంగా ఉండమని ఓ అనుచరుడికి అంతకు ముందే ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి అతడు ఆ విధంగా వచ్చి ఉన్నాడు. నేను నా మిత్రుడు రాకుమారిని ఆ రథంలో కూర్చోబెట్టుకుని ఇక్కడికి ఆమడ దూరంలో గల ఒక రహస్య స్థావరం దగ్గరికి వెళ్ళాం. అక్కడ రాకుమార్ని ఉంచి కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసి నా మిత్రుణ్ణి ఓ పనికి వినియోగించి నేను ఇలా ఇంటికి వచ్చాను. ఇంతకు ముందే నా మిత్రుడు వచ్చి నేను వినియోగించిన విషయం గురించి వివరాలు అందచేసి వెళ్ళాడు. రాజమందిరంలోని రక్షక భటులు నేను చెప్పినట్లే మహారాజుకి మంత్రికి చెప్పారట. యోగి నిజమైన యోగి కాదని ఎవరో క్షుద్ర మాంత్రికుడు అలా యోగి రూపంలో వచ్చి రాకుమార్తెను అపహరించుకొని వెళ్ళాడని వాళ్ళకి అనుమానం కలగాలని నేను చేసిన ఏర్పాటు సరైన ఫలితాన్నే ఇచ్చింది. రాజు మంత్రి ఆ విధంగానే అనుకున్నారట. అందుకే దండోరా కూడా అలా వేయించారు. ఆ విధంగా సుదీర్ఘమైన తన ఘనకార్య సాధన విషయాన్ని తండ్రితో చెప్పి గంభీరుడు తిరిగి ఇలా అన్నాడు. ఇప్పుడు చెప్పండి నాన్న, మీ కుమారుడు ప్రయోజకుడా కాదా? సేనాధిపతి కుమారుణ్ణి 2 చేతులతో గాఢాలింగనం చేసుకుని, ప్రయోజకుడివి మాత్రమే కాదు నాయనా, ప్రపంచాన్నంతా జయించగల శక్తివంతుడివి కూడా అన్నాడు ఆనందంతో ఉప్పొంగిపోతూ. ఆ తర్వాత తండ్రి కొడుకులిద్దరూ తమ భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి చర్చించుకోసాగారు. అంతవరకు ఆ గది బయట కిటికీ రెక్క మీద వాలి లోపలికి చెవులు చాచి రిక్కించుకొని ఆ మాటలన్నీ విన్న ఓ పావురము అక్కడి నుంచి రివ్వున ఎగిరి రాజసౌధం వైపుగా పయనం కొనసాగించింది. రాజమందిరంలో మహారాజు చింతాక్రాంతుడై కూర్చొని ఉన్నాడు. పక్కనే మంత్రి కూడా విషాద వదనంతో కూర్చొని ఉన్నాడు. వాళ్ళిద్దరికీ దగ్గరగా కొంతమంది రాజబంధువులు ఆప్తులు కూర్చొని ఉన్నారు. చిన్నతనం నుంచి తల్లిలేని బిడ్డ కాబట్టి అల్లారు ముద్దుగా పెంచాను. నా చిట్టి తల్లి ఎక్కడ ఏ బాధలు పడుతుందో ఏమో అన్నాడు మహారాజు డగ్గుతితో. విచారించకండి ప్రభు, కష్టకాలంలో ధైర్యంతో వ్యవహరించాలన్నారు ప్రజలు. ఈ విషమ సమస్యకు వెనక ఏ శుభం దాగి ఉందో మనకెలా తెలుస్తుంది, ఎవరు చెప్పగలరు అన్నాడు మంత్రి. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక పావురము రివ్వురివ్వును ఎగురుకుంటూ మంత్రి భుజం మీద వాలింది. ఆ పావురము అలా అంత చనువుగా వచ్చి తన భుజం మీద వ్రాలటాన్ని మంత్రి విస్మయంగా చూస్తూ దానిని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగానే పావురము మెల్లగా ఇతరులకెవరికీ వినిపించని సన్నని గొంతుకతో మనుష్య వాక్కులతో, మంత్రిగారు, నేను మీకు రహస్యం చెప్పడానికి వచ్చాను. దయచేసి మీరు మహారాజు గారికి ఏదో ఒక సాకు చెప్పి మీ ఇంటికి రండి, అక్కడ కలుసుకుంటాను. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అని చెప్పి రివ్వురివ్వును ఎగురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పావురం ఎవరో, అలా మనుష్యవాక్కులతో అది ఎలా మాట్లాడగలుగుతున్నదో, అది చెప్పదలుచుకున్న రహస్యం ఏమిటోనని పరిపరి విధాలుగా ఆలోచించిన మంత్రి మరికొంతసేపు మహారాజుకి ధైర్యం చెప్పి అత్యవసరమైన పని ఉన్నదని చెప్పి తన ఇంటికి బయలుదేరాడు. అర్ధరాత్రి అయింది. మంత్రి అంతవరకు తన అనుచరులతో ఏదో విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తూ అప్పుడే ఆ గదిలోని పట్టుతెరల చాటున దాక్కున్నాడు. మంత్రి అనుచరులు కూడా పట్టుతెరల చాటుకు చేరుకున్నారు. అది మంత్రి శయనాగారం. ఆ గదిలో ఒక పెద్ద మంచం మీద ఉండే పరుపుల మీద తలగడలు అటూ ఇటూ మనిషి నిద్రపోతున్నట్లు పేర్చబడి ఉన్నాయి. వాటిపైన శాలువా కప్పబడి ఉండటంతో అక్కడ మంత్రి నిద్రిస్తున్నాడనే భ్రమ కలుగుతోంది ఇతరులకి. మంత్రి అనుచరులు అలా పట్టుతెరల చాటుకి వెళ్ళగానే పావురం ఆ గదిలోకి వచ్చి గదినంతా ఓమారు పరిశీలించి చూసి తిరిగి వెళ్ళిపోయింది. అది వెళ్ళిన కాసేపటికి 4 దృఢకాయలు క్రూరత్వం ఉట్టిపడే చూపులతో ఆ గదిలోకి ప్రవేశించారు. వాళ్ళు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మొలల్లోని కైజార్లను తీసి నిశ్శబ్దంగా అడుగుల చప్పుడు కాకుండా మంత్రి పాన్పు దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత కళ్లతోనే ఒకరినొకరు హెచ్చరించుకొని 4 ఒకేసారి తమ తమ చేతుల్లోని కైజార్లను మంచం మీద దిండ్లలో గుచ్చి ఆ తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెంటనే మంత్రి తన అనుచరులతో సహా చివాలన పట్టుతెరల చాటు నుంచి బయటికి వచ్చి, పాపాత్ముల్లారా, నేను అక్కడ లేనురా. మీ కుట్ర ముందుగానే తెలుసుకొని మీ భరతం పట్టడానికే ఇలా పథకం వేసుకొని వచ్చాను. మిమ్మల్ని ఈ పనికి వినియోగించిన వాళ్ళకి మీకు ఈనాటితో భూమి మీద నూకలు చెల్లిపోయాయి. మర్యాదగా మీ చేతిలోని కత్తుల్ని క్రింద పారేసి లొంగిపోండి అన్నాడు గంభీరంగా. మరుక్షణము
నలుగురు దుండగులు ఒకరినొకరు చూపులతోనే మాట్లాడుకొని ఆ గదిలో నుంచి తప్పించుకొని పోవటానికి వెనక్కి తిరిగి ముందుకు పరిగెత్తబోయారు. అప్పుడే పావురం వింతగా అరుస్తూ కొంతమంది రాజభటులతో కలిసి ఇంకో ద్వారం దగ్గర ప్రత్యక్షమైంది. ఆ భటులు తమ చేతుల్లోని బల్లాలని గండ్రగొడ్డలని గురివుంచి దుండగులకు మార్గనిరోధం కలిగించడంతో వాళ్ళు అటూ ఇటూ వెళ్లలేక గుడ్లు మిటకరిస్తూ ఉండిపోయారు. ఆ పాపాత్ములను బంధించండి అని మంత్రి ఆజ్ఞ ఇవ్వగానే కొందరు భటులు ఆ దుండగుల దగ్గరికి వెళ్ళి నిశ్చేష్టులై ఉన్నవాళ్ల చేతుల్లోని కత్తుల్ని లాక్కొని వాళ్ళ నలుగురిని పెడరెక్కలు విరిచి కట్టివేశారు. అప్పుడు పావురము మంత్రి భుజం మీద వ్రాలి, మంత్రిగారు, ఇక్కడ పనిని నిర్విఘ్నంగా నెరవేర్చుకున్నాం. ఇక రాజమందిరానికి వెళ్ళి మహారాజు గారికి ఏర్పడిపోయే ఆపదను కూడా ఎదుర్కోవాలి. త్వరగా మీ అనుచరులతోనూ కొంతమంది భటులతోనూ బయలుదేరండి. నేను అక్కడికే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఈలోగా నేను ఆ దుండగులు బయలుదేరారో లేదో ఇంకా ఆంజనేయస్వామి ఆలయం దగ్గర ఉన్నారో కనుక్కొని అక్కడి నుంచి రాజమందిరంలోని మహారాజు గారి శయన గృహం దగ్గరికి వస్తాను అని చెప్పి రివ్వున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పావురము రాజమందిరంలోకి ప్రవేశించి మహారాజు గారి శయనాగారం దగ్గరికి వెళ్ళింది. అక్కడ అంతకుముందు మంత్రి చేసిన ఏర్పాట్లని ఒకమారు పర్యవేక్షణ చేసి పావురం తిరిగి శయనాగారం తలుపు రెక్కల చాటున వ్రాలింది. అప్పుడే మంత్రి కొందరు వీరభటులు ఆ శయనాగారాన్ని సమీపించి అక్కడ ఉండే కుడ్యాల చాటున దాక్కున్నారు. కొంతసేపటికి మంత్రి శయనాగారంలోకి వెళ్లిన దృఢకాయుల్లాంటి వ్యక్తులే నలుగురు రాజమందిరంలోని మహారాజు శయనాగారంలోకి వచ్చారు. వాళ్ళు అటూ ఇటూ చూసుకుంటూ నెమ్మదిగా తలుపులు త్రోసుకుని లోపలికి వెళ్లారు. పాన్పు దగ్గరికి వెళ్ళి తమ తమ మొలల్లోని పిడిబాకుల్ని దూసి ఒక్కసారిగా అందరూ ఆ పిడిబాకుల్ని పాన్పు మీద ఉండే శాలువా మీద గబగబా పొడిచారు. కానీ ఆ శాలువా క్రింద ఉండే తలగడలు అటు ఇటూ చెదిరిపోయి బయటపడేసరికి నలుగురు తెల్లమొహం వేశారు. ఇంతలో బయట నుంచి మంత్రి అనుచరులైన వీరభటులు కుడ్యాల చాటు నుంచి ఆ శయనాగారంలోకి వచ్చారు. ఆ సమయంలోనే మహారాజు మరికొంతమంది రాజభటులతో కలిసి ఇంకోవైపు నుంచి వచ్చాడు. పావురం రివ్వుమంటూ ఎగిరి వచ్చి కిచకిచ నినాదాలు చేసింది. ఓరి ద్రోహుల్లారా, ధర్మాత్ముడైన మన ప్రభువుకే ద్రోహం తలపెట్టడానికి పాల్పడిన మీకు ఉప్పు పాత్రే గతి. ఎవడో అధముడు ఇచ్చే బహుమతికి ఆశపడి ఇంత పాపానికి పాల్పడ్డారు. దీని ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని ఆ దుండగులను చుట్టుముట్టి వారిని పెడరెక్కలు విరిచి కట్టారు. మంత్రి మహారాజుతో, ప్రభు, ఇప్పటికీ ఈ పావురం చెప్పినవి రెండూ నిజమై మనం ఆ దుర్మార్గుడి పాపిష్టి పథకం నుంచి తప్పించుకున్నాం. ఇక అమ్మాయి గారి సంగతి కూడా ఈ పావురానికి తెలుసునట. మనం వెంటనే బలగంతో వెళ్ళి అమ్మాయి గారిని విడిపించుకొని తీసుకుని రావాలి అన్నాడు. మంత్రిగారు, ఈ పావురం నిజంగా దైవాంశకు చెందిందిగా అనిపిస్తోంది. అమ్మాయి ఎక్కడుందో అడగండి అన్నాడు మహారాజు. మహారాజా, మీ పుత్రిగా రత్నాన్ని మీ సేనాని పుత్రుడైన గంభీరుడు అనేవాడు ఇక్కడికి దగ్గరలో ఉండే ఓ కొండ గుహలో నిర్బంధించి అక్కడ కట్టుదిట్టమైన కాపలా పెట్టాడు. కపట యోగి వేషంలో వచ్చి మిమ్మల్ని వంచించి వశీకరణ ప్రయోగంతో ఆమెను తీసుకుని వెళ్ళాడు ఆ దుష్టుడు. యాగం చేయటానికి ఏర్పాటు చేసిన గది ముందు కాపలా భటులు ద్రోహులు. వాళ్ళ సహకారంతోనే ఆ దుర్మార్గుడు రాజకుమార్తెను అవలీలగా అపహరించగలిగినాడు అంటూ పావురము మనుష్యవాక్యులతో చెప్పింది. మంత్రి వెంటనే భటుల వైపుకు తిరిగాడు. విన్నారా? మీరు ఆ భటులను కూడా బంధించి వీళ్లతో పాటు చెరలో పడేయండి, వెళ్ళండి అన్నాడు. భటులు ఆ దుండగుల్ని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఆ తర్వాత మహారాజుకి మంత్రికి రాకుమార్తెను బంధించిన చోటును వివరంగా చెప్పి పావురము ఇప్పుడు ఆ గంభీరుడు సేనాని అక్కడికే వెళ్లారు. ఇక్కడ తాము పంపిన మనుషుల వలన మీరు మరణించి ఉంటారని, ఇక నిర్భయంగా రాజపుత్రిని నగరానికి తీసుకురావచ్చునని, రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆ యువతిని బలవంతంగా తన కుమారుడికిచ్చి వివాహం జరిపించాలని ఆ దుష్ట సేనాధిపతి సంకల్పము అన్నది ఆ పావురం. వెంటనే మంత్రి మహారాజుతో ఇలా అన్నాడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ప్రభు? వెంటనే బలాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ పీచ మణిచి అమ్మాయి గారిని విడిపించుకుని వద్దాం పదండి అన్నాడు మంత్రి. అప్పటికి మనసు కుదుటపడిన మహారాజు ఉత్సాహంతో అలాగే అన్నాడు. తెల్లవారేసరికి శ్రీరంగపట్టణం వీరభటులు నల్లమల అడవుల్లోని ఓ కొండగుహ చుట్టూ సాయుధులై ముట్టడించారు. పావురం చూపించిన దారి వెంట వచ్చిన మహారాజు, మంత్రి
వీర వేషాలతో తమ భటులకు నాయకత్వం వహించారు. పావురము, మహారాజా, మంత్రిగారు, భటులు, మీరు గుహలోకి రండి అని చెప్పి గుహలోపలికి వెళ్ళింది. వాళ్ళంతా పావురం చెప్పినట్లు గుహలోకి ప్రవేశించారు. వాళ్ళు వెళ్లేసరికి రాకుమార్తె ఒక తిన్నె మీద కూర్చొని దుఃఖిస్తున్నది. ఆమెకి ఇరువైపులా నిల్చొని గంభీరుడు, సేనాధిపతి ఏవేవో ప్రగల్భాలు పలుకుతూ బెదిరిస్తున్నారు. వాళ్ల చుట్టూ సాయుధులైన కొంతమంది అనుచరులు నిల్చొని ఉన్నారు. పావురం సరాసరి రాకుమారి భుజం మీద వ్రాలి, రాకుమారి, నేను నీ బంగారు లేడిని, వచ్చాను, ఇక విచారించకు అంది. ఆ మాటలకి సేనాని, గంభీరుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రాకుమారి సుహాసిని ఆ పావురము మానవ భాషలో ఉచ్చరించటాన్ని చూసి విస్తుపోతూ దాన్ని చేతుల్లోకి తీసుకోబోయింది. పావురము చటుక్కున క్రిందవాలి అక్కడికి వచ్చిన మహారాజు, మంత్రి ఆశ్చర్యపోతుండగా బంగారు లేడిగా మార్పు చెందింది. రాకుమారి తండ్రిని, మంత్రిని, వాళ్ల వెంబడి వచ్చిన వీరభటుల్ని, తన బంగారు లేడిని చూడగానే పట్టరాని ఆనందంతో అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళి నిల్చున్నది. బంగారు లేడిని చూసి గంగ వెర్రులెత్తుతున్న సేనాధిపతికి, గంభీరుడికి కళ్ళు చెదిరిపోయేటట్లు బంగారు లేడి నవ యవ్వన సుందరాకారుడైన ఒక రాజపుత్రుడిగా మారిపోయింది. మహారాజు, మంత్రి తక్కిన వాళ్ళు రెప్పపాటులో ఆ దృశ్యాన్ని చూశారు. గంభీరుడు ఆ రాజపుత్రుణ్ణి కోపంతో చూస్తూ, వీడెవడో మాయగాడు, ముందు వీణ్ణి మట్టు పెట్టండి అని బిగ్గరగా అరిచాడు. ఆ రాజపుత్రుడు వెంటనే తన వొర నుంచి చటాలన కరవాలాన్ని దూసి గంభీరుడు ముఖం ముందు భయంకరంగా జొలిపిస్తూ, మాయలు మంత్రాలు నేర్చింది నువ్వురా ద్రోహి, నేను స్వర్ణపుర రాజపుత్రుణ్ణి, నా పేరు జయంతపాలుడు, దేవేంద్రుని పుత్రిక అయిన జయంతి కుమారికి శాప విముక్తిని కలిగించే ప్రయత్నంలో ఇక్కడికి రావటం జరిగింది. నేను వచ్చిన వేళ విశేషం వలన నీ వంటి పాపాత్ములు ఈ రాజ్యానికి, ఈ మహారాజుకి హాని చేయకుండా కాపాడగలిగే అవకాశం నాకు లభించింది. నా పరకాయ ప్రవేశ విద్య ప్రభావంతో నేను రకరకాల రూపాలు ధరించి రాకుమారి ఆత్మీయతను సంపాదించుకుంటూ నీ మోసాన్ని తెలుసుకోగలిగాను. రాజపుత్రిని నువ్వు వశీకరణంతో మాయం చేసుకుని తీసుకువెళ్ళటం జరిగింది. అప్పటినుంచి పావురం రూపంలో నీడల నిన్ను, నీ తండ్రిని వెన్నాడుతూ మీ దుష్టచర్యలనన్నింటినీ తెలుసుకున్నాను. నువ్వు మీ నాన్న పంపిన అనుచరుల నుంచి మహారాజుగారు, మహామంత్రిగారు తప్పించుకునేటట్లు చేశాను. ఇప్పుడు మీ పని పట్టడానికే వచ్చాను. ఇక నా బారి నుంచి నిన్ను ఈ ప్రపంచంలో ఎవరూ కాపాడలేరు అని ఎడంకాలు పైకెత్తి గంభీరుడు డొక్కలో ఒక తన్ను తన్నాడు. ఆ తన్నుకు నిలదొక్కుంటూనే గంభీరుడు వరరించి కత్తి దూసి జయంతపాలుణ్ణి ఎదుర్కొన్నాడు. జయంతపాలుడు చెప్పిన వింత వృత్తాంతాన్ని ఆనందంతో ఆలకించిన మంత్రి మహోత్సాహంతో మహారాజును చూస్తూ, ప్రభు, ఈ దుర్మార్గులను వధించటంలో మనం కూడా జయంతపాల యువరాజు గారికి తోడ్పడదాము అని వరనించి కత్తి దూసి శత్రుభటుల మీద విరుచుకుపడ్డాడు. మహారాజు కూడా కత్తి దూసి అప్పుడే వెనక నుంచి జయంతపాలుణ్ణి దొంగపోటు పొడవటానికి ప్రయత్నిస్తున్న సేనాధిపతి కత్తికి తన కత్తిని అడ్డం పెట్టి ఆ దుర్మార్గుణ్ణి ఎదుర్కొన్నాడు. మంత్రి తీసుకుని వచ్చిన వీరభటులు సేనాధిపతి భటులను ఎదుర్కొన్నారు. ఆ గుహలో ఇరుపక్షాలకి భీకరమైన పోరాటం జరిగింది. ఇంతకాలం నుంచి తనతో ముచ్చటలాడుతూ తన పాన్పు మీదనే శయనిస్తూ తనలో ఒక భాగంగా కలిసిపోయిన బంగారు లేడి వీర సుందరమూర్తి అయిన ఒక రాకుమారుడై ఉండటంతో సుహాసిని హృదయంలో మంగళ గంటికలు మ్రోగాయి. ఆ జవరాలు కన్నార్పకుండా ఆ రాజనందనుడి వైపే చూస్తూ ఉండిపోయింది. జయంతపాలుడు తన ఖడ్గ విద్యా నైపుణ్యము తేటతెల్లమయ్యేటట్లు గంభీరుడి మీద విజృంభించి భీకరమైన పోరాటాన్ని నెరిపి కొంతసేపటికి ఆ దుర్మార్గుణ్ణి హతమార్చాడు. అప్పటికి మహారాజు చేతిలో సేనాని, మంత్రి, వీరభటుల చేతుల్లో సేనాని అనుచరులు కూడా హతులైపోయారు. రాజపుత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని కౌగలించుకుంది. మహారాజు పుత్రికను పొదివి పట్టుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. అనంతరము మంత్రి జయపాలుడి దగ్గరికి వచ్చి, నాయనా, నీ మాటల వల్ల నీవెవరివో తెలుసుకున్నాం. కానీ దేవేంద్రుడి పుత్రికకు శాప విముక్తిని కలిగించటమేమిటో అర్థం కావటం లేదు. నీ రాక వల్ల మా అందరి జీవితాలకు శుభం కలిగింది అన్నాడు. మంత్రిగారు, జయంతికి నేను శాప విముక్తి కలిగించాలంటే జయంతి ప్రతిరూపమైన మీ రాజపుత్రి ప్రేమను చూరగొనాలి. ఈ సుందరీమణికి యవ్వనం అంకురించబోయే సమయంలోనే జయంతికి శాప విమోచనము నా వల్ల కలగాలని ఒకానొక ముని శాపం ఇచ్చాడు. నేను ఇప్పటికే ఎన్నో శ్రమలకు వచ్చి
ఈ సముద్ర మధ్య ద్వీపం చేరుకున్నాను. గండభేరుండ పక్షి రూపంలో ఆకాశ మార్గాన వెళుతూ ఉండగా క్రింద ఓ అడవిలో అచ్చం జయంతి పోలికలతో ఉన్న మీ రాజపుత్రిని చూశాను. మునీశ్వరుడి సంకల్పశక్తి నన్ను హెచ్చరింపగా నేను క్రిందకు వాలి బంగారు లేడి రూపం ధరించి ఆమె దగ్గరకు చేరుకున్నాను. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందేనని జయంతపాలుడు అంతకుముందు జరిగిన విశేషాలన్నింటినీ, అంటే తాను తన మిత్రుడైన చంద్రపాలుడితో కలిసి వేటకు వచ్చినప్పటి నుంచి అప్పటిదాకా పూర్తిగా అన్ని వివరాలు చెప్పాడు. అంతా విన్న తర్వాత సుహాసిని సిగ్గుతెరలు ముంచుకొస్తుండగా ఓరగా జయంతపాలుడిని చూస్తూ తలదించుకున్నది. మహారాజు జయంతపాలుడి దగ్గరికి పుత్రికను తీసుకుని వచ్చి, నాయనా, నిన్ను భగవంతుడే మా దగ్గరికి పంపించాడు. నువ్వు కాపాడుకున్న నా పుత్రిక ఇక నీ పాదాల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది అన్నాడు. మహారాజా, నా వృత్తాంతమంతా చెప్పాను కదా. నేను నా తల్లిదండ్రులకు, ఆప్తులకు ఎవరికీ తెలియకుండా బయలుదేరి వచ్చిన లక్ష్యం ఎంత గొప్పదో తెలుసుకున్నారు కదా. తిరుగు ప్రయాణంలో మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను. మొదట కాళీమాత నాకు పరకాయ ప్రవేశ విద్యను అనుగ్రహించింది. మునీంద్రుడి సంకల్పశక్తి నాకు కామరూప శక్తిని కూడా అనుగ్రహించింది. ఇక నేను యథాప్రకారము గండభేరుండం రూపం ధరించి ముందుకు ప్రయాణిస్తాను. సెలవు అని మహారాజుకి, మంత్రికి నమస్కరించి తన వైపు భక్తి వినయాలతో చేతులు జోడించుకొని నిల్చొని ఉన్న భటులకు చెయ్యి ఊపి చెప్పి సుహాసిని రాజకుమారిని ప్రేమతో వీక్షించి జయంతుడు కళ్ళు మూసుకొని మనస్సులో మునీంద్రుణ్ణి స్మరించుకొని గండభేరుండం రూపాన్ని ధరించాడు. మరుక్షణము అక్కడి వాళ్లంతా విభ్రాంతులై చూస్తుండగా గండభేరుండ రూపుడై జయంతపాలుడు అక్కడి నుంచి పైకి ఎగిరి శరవేగంతో ముందుకు పయనించసాగాడు. శ్రీరంగపుర ద్వీప భూభాగము అతిక్రమించి అతడు మరికొంతసేపటికే నీటి మట్టం మీదుగా ప్రయాణించసాగాడు. జయంతపాలుడు గండభేరుండ రూపంలో దక్షిణ సముద్రాన్ని దాటాడు. ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని రెండవ సముద్రాన్ని కూడా దాటాడు. క్రమక్రమంగా 7 సముద్రాలు దాటి జంబూ ద్వీపంలోకి ప్రవేశించి ఆ ద్వీపమంతటా కలియ తిరిగి చివరికి అగ్ని సరస్సు దగ్గరికి చేరుకున్నాడు. ఆ సరస్సు గట్టున నిల్చొని నీటి మధ్యకు ఓ మారి దృష్టిని ప్రసరింపచేశాడు. అంతవరకు ఎర్రగా ప్రశాంతంగా ఉన్న ఆ సరస్సులోని నీరు ఒక్కసారిగా పొగలను సెగలను చిమ్ముతూ అగ్నిని గట్టు చుట్టూ చిమ్మింది. గండభేరుండ రూపుడైన జయంతుడి శరీరము బగ్గుమని మండినట్లయింది. మరుక్షణము రివ్వున ఎగిరి గట్టుకు కొంచెం దూరంలో నిల్చొని సరస్సులోకి మళ్లీ చూశాడు. ఆ అగ్నినీరు యథాప్రకారము ప్రశాంతంగా కనిపించింది. ఆ సరస్సు గట్టుకు ఎవరైనా చేరుకుంటే అగ్నినీరు విజృంభిస్తుందని, వైశ్వాపర పుష్పానికి అది ఒక రక్షణ అని, అలాంటి రక్షణలు ఇంకా కొన్ని ఉంటాయని ఊహించాడు జయంతుడు. ఆ సరస్సులోకి ప్రవేశించి వైశ్వాపర పుష్పాన్ని ఎలా సాధించాలా అన్న ఆలోచనలో పడిపోయాడు జయంతపాలుడు. తాము అగ్నినీటిని ఆవహించి అవి పైకి ఉలకకుండా వేడిని తెచ్చుకోకుండా చేయగలడు. అయితే ఆ సరస్సులోకి వెళ్ళి ఆ పుష్పాన్ని తెచ్చేదెవరు? అప్పుడు అతనికి గంధర్వ కన్య అయిన చిత్ర జ్ఞాపకం వచ్చింది. జయంతపాలుడు సంతోషంతో తన మెడలోని హారాన్ని ముక్కుతో స్పృశిస్తూ చెల్లి చిత్ర అని పిలిచాడు. మరుక్షణము దివ్యకాంతులతో ఆ పరిసర ప్రదేశాన్ని జ్వాజ్వలమానంగా ప్రకాశింపచేస్తూ చిత్రావతీదేవి అక్కడ సాక్షాత్కరించింది. ఆమె జయంతపాలుడికి నమస్కరిస్తూ, అన్నయ్య, ఏమిటి నీ ఆజ్ఞ అంది చిరునవ్వుతో. చెల్లి, నువ్వు ఆనాడు ఆ మాట చెప్పి ఉండకపోతే ఇప్పుడు చిక్కుల్లో పడిపోయి ఉండేవాడిని. సమయానికి నువ్వు నాకు గొప్ప సహాయం చేయవలసి వచ్చింది. ఏమిటంటే ఈ అగ్ని సరస్సులోని ఉష్ణజలాన్ని నేను నా పరకాయ ప్రవేశ విద్య ప్రకారము స్తంభింపజేస్తాను. ఒక్క ప్రాణకోటి మృత శరీరాలనోయ్ కాక చరాచర ప్రకృతిలోని ఏ వస్తువు నీరైనా నా ప్రభావం పనిచేసేటట్లు కాళీమాత నాకు వరం ఇచ్చింది. ఇప్పుడు నేను అగ్ని నీటిని స్తంభింపజేసిన సమయంలో నువ్వు సరస్సులోకి ప్రవేశించి సరస్సు మధ్యన ఉన్న ఆ అగ్ని పుష్పాన్ని సంగ్రహించుకొని గట్టుకు చేరుకోవాలి. నేను అగ్ని సరస్సును విడిచిపెట్టేలోగా నువ్వు గట్టు మీద నుంచి ఇక్కడికి రావాలి అన్నాడు. అలాగే అన్నయ్య, మీరు మీ ప్రయత్నం కొనసాగించండి అంది చిత్ర. జయంతపాలుడు తన సంకల్ప శక్తిని అగ్ని సరస్సులోని నీటిలోకి ప్రవేశపెడుతూ కాళీమాతను స్మరించుకున్నాడు. గండభేరుండం మెడ పక్కకు వాల్చి నేల మీదకు ఒరిగిపోయింది. జయంతపాలుడు అగ్ని నీటిని ఆవహించగానే ఆ నీరు తన ప్రతాపాన్ని చూపలేకపోయింది.
గండబేరుండము మరణించగానే జయంతపాలుడి ఆత్మ శక్తి ఆ పక్షి నుంచి విడిపోయిందని, అది అగ్ని నీటిలోకి ప్రవేశించిందని గ్రహించింది చిత్ర. వెంటనే జయంతపాలుడు చెప్పినట్లు గట్టు దగ్గరికి వెళ్ళి నిల్చుంది చిత్ర. నీరు నిశ్చలంగా ఉండటం గ్రహించి అక్కడి నుంచి నీటి మీదుగా సరస్సు మధ్యలోకి వచ్చి వైశ్వాపర పుష్పాన్ని తీసుకుని తిరిగి సరస్సు గట్టు మీదకి వచ్చింది. జయంతపాలుడు ఇక అగ్ని నీటిలోని తన ఆత్మశక్తిని ఉపసంహరించుకుంటాడని, అందువలన ఆ నీరు తాను గట్టు మీద ఉన్నట్లయితే విపరీతమైన వేడి పుంజుకొని తన మీదకి విజృంభిస్తుందని గ్రహించి గంధర్వకన్య ఆ గట్టు నుంచి క్రిందకి నడిచి గండబేరుండం దగ్గరికి వచ్చింది. అప్పటికే జయంతపాలుడు అగ్ని నీటిని విడిచిపెట్టి గండబేరుండంలోకి ప్రవేశించినందువలన గండబేరుండము జీవకళతో ఉట్టిపడుతూ లేచింది. అన్నయ్య, ఇదిగో వైశ్వాపర పుష్పాన్ని తెచ్చాను అన్నది చిత్ర. చాలా సంతోషం తల్లి, ఆ పువ్వునిచ్చి ఇక నువ్వు నీ లోకానికి వెళ్ళమ్మా అన్నాడు జయంతపాలుడు. చిత్ర అలాగే చేసింది. ఆ తర్వాత జయంతపాలుడు ఆ అగ్ని పుష్పాన్ని తన ముక్కుకు కరుచుకొని రెక్కల్ని విదిలిస్తూనే పైకి లేచాడు. కొద్ది దూరం లేచిన తర్వాత విజయోత్సాహంలో ముందుకు ప్రయాణించాడు అతను. అది దక్షిణ సముద్ర మధ్యంలో వెలిసిన ఓ పర్వతం మీది దీవి. ఆ దీవిలో వెలిసిన ఒక కాళికాలయంలో క్షుద్ర మంత్రాలు చదువుతూ ఒక భీకర రూపుడైన మాంత్రికుడు కనిపించటము, తాను కాళ్ళు చేతులు బంధింపబడి ఉండటము చూసి ఆ రాకుమారి భయభ్రాంతులు కాసాగింది. అసలు ఇక్కడికి తాను ఎలా కొనిరాబడిందో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాలేదు. తన మందిరంలో హంసతూలిక తల్పం మీద పడుకుని ఉండగా ఈ మాయావి తన మంత్ర విద్యతో ఇక్కడికి తీసుకువచ్చాడేమో. ఇప్పుడు ఇక్కడ తనను ఎందుకు కట్టిపడవేశాడు? ఎందుకు ఏమిటి? ఈ కాళీమాతకు బలివ్వటానికి అయి ఉంటుంది. తుచ్చమైన క్షుద్రవృత్తి కలిగిన ఈ దుర్మార్గుడు ఏదో ప్రయోజనాన్ని ఆశించి తనని ఇక్కడ బలిపెట్టేందుకు తెచ్చాడనటంలో సందేహం లేదు. అదిగో వాడి పక్కనే బలిఖడ్గం కూడా ఉంది. ఇక ఈ నాటితో తనకి ఈ లోకంతో తెగతెంపులు అయిపోయినట్లే. ఈ విధంగా ఆలోచిస్తూ ఆ యువతి తన తల్లిదండ్రులని ఆప్తులని తలుచుకుంటూ కన్నీరు నింపసాగింది. మాంత్రికుడు మంత్రపఠనం పూర్తి చేశాడు. పక్కనున్న బలిఖడ్గాన్ని అందుకొని కాళీ విగ్రహం కేసి చూస్తూ, అంబా, సర్వ విద్యా విశారదురాలు, పవిత్ర గుణశీల, వివాహం కానటువంటి కన్యామణి, దేవతాంశతో పాటు క్షత్రియ వంశంలో జన్మించిన సుందరి అయిన ఈ రాకుమారిని నీకు నైవేద్యంగా పెడుతున్నాను. నన్ను కరుణించి నా కోరికను నెరవేర్చు తల్లి అని ప్రార్థించి కత్తినెత్తి వ్రేయబోయాడు. అంతకుముందు గగన వీధిలో ప్రయాణిస్తూ ఆ ద్వీపం మీదుగా వచ్చిన గండబేరుండము క్రింది దృశ్యాన్ని చూసి అప్పటికే ఆ ఆలయంలోకి ప్రవేశించి ఉంది. మాంత్రికుడు కత్తినెత్తి రాజపుత్రికను ఖండించటానికి పూనుకోగానే గండబేరుండము తన ముక్కుతో ఉన్న అగ్నిపుష్పాన్ని క్రింద ఉంచి రెక్కలను పురివిప్పుకొని ముక్కును సారించి మహోగ్రంగా ముందుకు దూకింది. మాంత్రికుణ్ణి రెప్పపాటు కాలంలో సమీపించి అతడి కత్తి సరిగ్గా రాజపుత్రి కంఠ మీద పడుతూ ఉండగా కాళ్లతో బలంగా కత్తిని ఎగరగొట్టింది. కత్తి దూరంగా పడగానే ముక్కుతో మాంత్రికుడి శిరస్సును గట్టిగా పొడిచింది. ఆ పోటు తల మీద పిడుగు వంటి బాధను కలిగించగా మాంత్రికుడు గంగ వెర్రులెత్తి తూలిపడబోతూ అంతలోనే నిలదొక్కుని తల తిప్పి చూశాడు. ప్రాణం పోసుకున్న మృత్యు మహాశక్తిలా అతి భీకర రూపంతో తన మీదకి మళ్లీ దూసుకొస్తున్న ఒక గండబేరుండము కళ్ళు చెదిరిపోయేటట్లు కనిపించగానే మాంత్రికుడి గుండెలు జారిపోయాయి. అతడు క్షణకాలము మాన్పడిపోయి అంతలోనే తనను తాను దిటవుపరుచుకొని ఆ గండబేరుండాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడేలోగానే గండబేరుండం విసురుగా వచ్చి మళ్లీ కాళ్లతో బలంగా అతడి ముఖం మీద తన్నింది. ముఖం పగిలి కండరాలతో పాటు నెత్తురుదారులు ఎగసి ధారాపాతంగా క్రింద పడుతూ ఉండగా మాంత్రికుడు ఆ ఆలయం ప్రతిధ్వనించేటట్లు ఓ గావు కేక వేసి విసురుగా వెనక్కి తూలి పడిపోయాడు. బాధితురాలై విగ్రహం ముందు పడి ఉన్న రాజపుత్రి అత్యంత ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఆ గండబేరుండం వైపే చూడసాగింది. అక్కడ ఆపద్దైవంలా ఆవిర్భవించి అతి భీకర పరాక్రమంతో మాంత్రికుడితో తలబడి ఆ పాపాత్ముణ్ణి హింసిస్తున్న గండబేరుండ పక్షికి విజయం కలిగించమని కాళీమాతను ధ్యానించుకుంటూ ఆ యువతి అలాగే చూస్తుండిపోయింది. మాంత్రికుడు క్రింద నుంచి లేచి క్రోధంతో గండబేరుండాన్ని చూస్తూ మంత్రపఠనం చేయటానికి ప్రయత్నించాడు. ఆ మాంత్రికుడు మంత్రం తన మీద వాలితే తన అస్తిత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లవచ్చునని
గమనించిన గండబేరుండము ముక్కుపుటాలను సారించి రివ్వున ముందుకు దూకింది. అంతే, మంత్రపఠనం చేస్తున్న మాంత్రికుడి నోటిలోని నాలిక గండబేరుండం ముక్కుదాటికి పీలికలు చీలికలు కావటం, మాంత్రికుడు గట్టిగా అరుస్తూ చిందులు వేయటం క్షణాల మీద జరిగింది. గండబేరుండము ఆ దుష్ట మాంత్రికుడి జీవితాన్ని అంతటితో పరిసమాప్తి పొందించడానికే నిశ్చయించుకొని ఉన్నందున మళ్లీ ముందుకు దూకి ఈసారి మాంత్రికుడి గొంతుకులో ఒక్క పోటు పొడిచింది. బలిష్టము వాడితనము కలిగిన ఆ పక్షిరాజు ముక్కుపోటుకు గొంతుక వ్రయ్యలు వ్రయ్యలు కాగా మాంత్రికుడు ఆలయం ప్రతిధ్వనించేటట్లు చివరిసారిగా అరిచి నేలమీద పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ విధంగా గండబేరుండము అతి భీకర పరాక్రమాన్ని ప్రదర్శించి లోక కంటకుడైన మాంత్రికుణ్ణి హతమార్చి రాకుమారి వైపుగా వెళ్ళింది. తనను కృతజ్ఞతతో చూస్తున్న ఆ జవరాలని వాత్సల్యంతో చూస్తూ గండబేరుండము ముక్కుతో ఆమెను బంధనాలు త్రెంచి విముక్తిని కలిగించింది. రాకుమారి లేచి గండబేరుండ పక్షికి నమస్కరిస్తూ, పక్షిరాజమా, పూర్వము సీతామహాదేవిని రావణుడి బారి నుంచి రక్షించడానికి ప్రయత్నించిన జటాయువులాగా ఈ దుష్ట మాంత్రికుడు పాలనుంచి నన్ను రక్షించడానికే వచ్చావు. నిన్ను కలకాలము దైవంలా కొలుచుకుంటాను అంది. రాజపుత్రి, మనలో మనకు ప్రశంసలు కృతజ్ఞతలు లేవు. నిన్ను ఈ పాపాత్ముడి బారి నుంచి కాపాడగలిగిన అవకాశాన్ని శక్తిని ప్రసాదించిన ఈ కాళీమాతను ఇలవేల్పుగా పూజించుకో. ఇక ఈ సముద్ర మధ్యలోని దీవి నుంచి నిన్ను అవతలి గట్టుకు చేర్పిస్తాను. ఆ తర్వాత నీ వివరాలు చెబితే నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరకు చేర్పిస్తాను అంది గండబేరుండము మానవ భాషలో. ఆ పక్షిరాజు అంత స్వచ్ఛమైన మానవ భాషలో మాట్లాడినందుకు రాకుమారి విస్తుపోతూ ఆశ్చర్యంతోనూ అయోమయంతోనూ చూడసాగింది. రాకుమారి, ఇక్కడ కాలయాపన చేయటము ఉచితం కాదు. నువ్వు నా వీపు మీద కూర్చో, నిన్ను సురక్షితంగా తీసుకొని వెళతాను అంది గండబేరుండము మళ్ళీ. రాజపుత్రి ఆ పక్షిరాజునే పరీక్షగా చూస్తూ అందులో ఏదో మహత్యం ఉన్నదని గ్రహించి మారు మాట్లాడకుండా అతని వీపు మీద కూర్చొని మెడ మీద చేతులు వేసి పట్టుకుంది. గండబేరుండము కాళీమాతకు నమస్కరించి ఆ అగ్నిపుష్పం ఉన్న చోటుకి వెళ్ళి ఆ పుష్పాన్ని నోటకరుచుకొని అక్కడి నుంచి పైకి ఎగిరింది. ప్రియమిత్రుడు భావి ప్రభువు అయిన జయంతపాలుని వెతుకుతూ చంద్రమోహనుడు ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాడు. అతడికి ఎటువంటి ఆధారము దొరకనందువలన ఇక ఈ జన్మలో తన మిత్రుడు కనిపిస్తాడో లేదోనన్న ఆందోళన చెందుతూ అంతలోనే ధైర్యాన్ని పుంజుకుంటూ ఎప్పటికప్పుడు నూతనోత్సాహాన్ని కొని తెచ్చుకుంటూ ఎప్పటికైనా ప్రియమిత్రుణ్ణి కలుసుకోగలనన్న పట్టుదలతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు ఒక గ్రామంలో ఒక సత్రం దగ్గర జనమంతా గుమిగూడి ఉండటం చూసి చంద్రమోహనుడు తన గుర్రాన్ని నడిపించుకుంటూ ఆ సత్రం దగ్గరికి వెళ్ళాడు. బాబు, ఇక్కడ ఇంతమంది గుమిగూడి ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు చంద్రమోహనుడు ఒక గ్రామస్తుణ్ణి చూస్తూ. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకి పేరు మోసిన ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆయన ఎంత చెబితే అంత జరిగి తీరుతుంది. మా గ్రామానికి ఆ మహనీయుడు నెలకొకసారి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇంత గుంపు ఏర్పడటానికి కారణము ఆ జ్యోతిష్కుడి రాక మాత్రమే అన్నాడు ఆ గ్రామస్తుడు. నిజంగానా? ఆ మహనీయుడు అంత గొప్పవాడన్నమాట అన్నాడు చంద్రమోహనుడు. అవును బాబు, తమరేమైనా అడగాలనుకుంటున్నారా అని అడిగాడు ఆ గ్రామస్తుడు. అవునన్నట్లు తల ఊగించి చంద్రమోహనుడు సత్రం మొగసాల గుర్రం దిగగానే గ్రామస్తుడు అతన్ని వెంటబెట్టుకుని సత్రం లోపలికి వెళ్ళాడు. రద్దీని తప్పించుకుంటూ గ్రామస్తుడు చంద్రమోహనుడితో కూడా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే తనకు ఆ జ్యోతిష్కుడు చెప్పిన ఫలితాలకి సంతృప్తి చెందుతూ ఒక గ్రామస్తుడు పక్కకు తప్పుకోవడంతో మరో వ్యక్తి కూర్చోబోయాడు. గ్రామస్తుడు అతన్ని వారిస్తూ, రంగయ్య, మనం ఇక్కడి వాళ్ళమే, ఎప్పుడైనా చెప్పించుకోవచ్చు. ఇదిగో ఈ బాబుగారు చాలా దూరం నుంచి వచ్చారు అన్నాడు. జ్యోతిష్కుడు ఆ గ్రామస్తుడి మాటను వింటూనే అతడి పక్కన ఉన్న చంద్రమోహన్ని చూశాడు. అతడు నమస్కరించాడు. జ్యోతిష్కుడు కుడి చేయి పైకెత్తి అతన్ని దీవిస్తూనే, రానాయినా ఇలా కూర్చో అన్నాడు. చంద్రమోహనుడు ఆ జ్యోతిష్కుని ఎదుట పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. జ్యోతిష్కుడు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించి ఆ తర్వాత కళ్ళు తెరిచి చంద్రమోహనుడి ముఖాన్ని ప్రశాంత దృష్టులతో కొంతసేపు వీక్షించాడు. కొన్ని క్షణాలు తదేకంగా చూసి తనలో తానే ఏదో గుణించుకొని అనంతరం ఇలా చెప్పాడు. నాయనా, నువ్వు నీ మిత్రుడితో వియోగం పొందావు. అతను ఒక పవిత్రమైన లక్ష్యంతో పురోగమిస్తున్నాడు.
ధర్మస్వరూపుడు మహావీరుడు అయిన ఆ రాజపుత్రుడు ఇప్పుడు తన లక్ష్యాన్ని సాధించి తిరోగమనం చేస్తున్నాడు. భూమి ఆకాశాల మధ్యలో ప్రయాణిస్తున్న ఆ వీరుడు క్షేమంగా ఉన్నాడు. జ్యోతిష్కుడి మాటలు చంద్రమోహనుడిలో ఉత్తేజాన్ని కలిగించాయి. అతడి ముఖంలో ఆనందం పెల్లుబికింది. స్వామి, మా జయంతుడు భూమి ఆకాశాల మధ్య ప్రయాణిస్తున్నాడా? అంటే ఏమిటి? దయచేసి వివరాలు చెప్పండి అన్నాడు చంద్రమోహనుడు. అతడు కాళీమాత అనుగ్రహం వలన కొన్ని దివ్యశక్తులను పొందాడు. నువ్వు ఉత్తర దిశగా ప్రయాణిస్తే రేపు ప్రాతకాలానికి దక్షిణ సముద్రం దగ్గరికి చేరుకుంటావు. ఆ సముద్రం ఒడ్డుదాకా పర్వత పంక్తులు నీకు గుర్తుగా సూచిస్తాయి. పర్వత పంక్తుల పక్కన అరణ్యదారుల్లోకి వెళ్ళి సముద్రం ఒడ్డునే ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకో. నీకు శుభం కలుగుతుంది. ఇక అంతకంటే చెప్పాల్సింది లేదు నాయనా అని చెప్పాడు జ్యోతిష్కుడు. ఆ తర్వాత చంద్రమోహనుడు జ్యోతిష్కుడికి నమస్కరించి తనను జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకువెళ్లిన గ్రామస్తుడి భుజం తట్టి చెప్పి అక్కడి నుంచి గుర్రం దగ్గరికి నడిచాడు. మనస్సు పరిపూర్ణమైన సంతోషంతో పొంగిపోతూ ఉండగా అతడు అశ్వాన్ని అధిరోహించి అక్కడి నుంచి జ్యోతిష్కుడు చెప్పిన దిశగా పరుగు తీయించాడు. చంద్రమోహనుడు ఆ ఇసుక దిబ్బల పైగా గుర్రాన్ని నడిపిస్తూ తీరం వెంట అలాగే మరికొంత దూరం ప్రయాణించాడు. అల్లంత దూరంలో ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది అతడికి. జ్యోతిష్కుడు తనకు చెప్పిన మర్రి చెట్టు అదేనన్న ఉద్దేశంతో చంద్రమోహనుడు గుర్రాన్ని ఆ చెట్టు దగ్గరికి నడిపించాడు. బ్రహ్మాండమైన ఆ మర్రి చెట్టు క్రిందకి గుర్రాన్ని నడిపించి అప్పుడే ఆ మర్రి చెట్టు మొదలుకు అటువైపు నుంచి తన గుర్రాన్ని చూస్తూ ఆనందంతో సకిలిస్తూ దగ్గరగా వచ్చిన ఒక గుర్రాన్ని చూసి చంద్రమోహనుడు ఆశ్చర్యంతో క్రిందకి చూశాడు. కొత్త గుర్రము చంద్రమోహనుడి గుర్రాన్ని మోరతో పుణుకుతూ మెల్లగా సకిలిస్తూ ఆప్యాయతను ప్రదర్శించసాగింది. చంద్రమోహనుడి గుర్రం కూడా ఆ గుర్రంతో ముచ్చట్లాడుతున్నట్లు మెల్లిగా సకిలిస్తూ ఆ గుర్రం ముఖాన్ని తన ముఖంతో తడమసాగింది. ఆ గుర్రాల పలకరింపులకు చంద్రమోహనుడు మరింత ఆశ్చర్యపోతూ కొత్త గుర్రాన్ని పరిశీలనగా చూశాడు. అది జయంతపాలుడి గుర్రం. చంద్రమోహనుడు జయంతుడి గుర్రాన్ని చేత్తో మెల్లిగా తడుముకుంటూ అది తనను కూడా గుర్తించి చిన్నగా సకిలిస్తూ ఉండగా ఆప్యాయంగా దానికేసి చూడసాగాడు. అదే సమయంలో ప్రచండమైన ఎండవేడిమి కలిగిన మర్రి చెట్టు ఎండుకొమ్మలు ఒకదానితో ఒకటి రాచుకోవటం వలన ఏర్పడిన అగ్ని గాలి తనకు తోడుకాగా క్షణాల మీద మర్రి చెట్టునంతా ఆక్రమించి దహించుకుపోసాగింది. ఆ విపరీతం ఏర్పడగానే అంతవరకు ఆనందంతో చంద్రమోహనుని చూస్తున్న జయంతుడి గుర్రము చంద్రపాలుడి చేతిని నోట పట్టుకొని మర్రి చెట్టు తొర్ర దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆ తర్వాత తొర్ర లోపలికి మెడచాచి తొర్రలో ఉన్న ఆకుల్ని పక్కగా తొలగించింది. అప్పుడు కనిపించింది చంద్రమోహనుడికి జయంతుడి శరీరం. అతడికంతా అయోమయం అనిపించింది. అప్పటికే అగ్నికీలకలు తొర్రను సమీపించడంతో చంద్రమోహనుడు జయంతుడి శరీరాన్ని తీసుకొని ప్రక్కకు నడిచాడు. అశ్వం కూడా అతడి వెనుకనే కదిలింది. చంద్రమోహనుడు జయంతుడి శరీరాన్ని ఒక చెట్టు క్రింద పచ్చటి గడ్డి మీద ఉంచి ఆ పరిస్థితిని గురించి ఆలోచించసాగాడు. బుద్ధి కుశాలుడైన అతని మెదడులో జ్యోతిష్కుడు చెప్పిన మాటలు మెదిలాయి. కాళీమాత అనుగ్రహం పొంది జయంతుడు దివ్యశక్తులు పొందాడు. ఏదో ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని జయంతుడే తన శరీరాన్ని మర్రి చెట్టు త్వరలో భద్రపరిచి ఉంటాడు. మరి ఇప్పుడు జయంతుడు ఏ రూపంలో ఉండి భూమి ఆకాశాల మధ్య ప్రయాణిస్తున్నట్లు? చంద్రమోహనుడు అలా ఆలోచిస్తూ ఉండగానే అతని తల మీద ఓ పెద్ద నీడ పడటంతో తల పైకెత్తి చూశాడు. సమ విశాలమైన రెక్కల్ని విప్పుకొని తననే ఆనందంగా చూస్తూ క్రిందకు దిగుతున్న ఒక గండబేరుండము అతడి దృష్టిలో పడింది. ఆ గండబేరుండం మీద ఒక యువతి కూర్చొని ఉండటం చూశాడు చంద్రమోహనుడు. గండబేరుండము క్రిందకు దిగింది. ఆ పక్షిరాజు మూపును కూర్చొని ఉన్న యువతి కూడా క్రిందకు దిగింది. అనంతరము గండబేరుండము చంద్రమోహనుణ్ణి చూస్తూ మనుష్యవాక్కులతో, చంద్ర, నువ్వు సమయానికి ఇక్కడికి చేరుకొని నీ మిత్రుడి శరీరాన్ని కాపాడుకున్నావు. ఈ యువతి రంగపురి ద్వీప మహారాజైన సత్యశీల మహారాజుగారి పుత్రిక. జయంతీదేవి ప్రతిరూపమైన ఈమె ప్రేమను పొందనిదే జయంతికి శాప విముక్తి కలిగించలేను. అందువలనే కళింగ పట్టణంలో కొంతకాలం ఉండి రకరకాల రూపాలతో అక్కడ కొన్ని సాహసాలు చేసి ఈ సుహాసిని ప్రేమను పొందాను. జయంతికి శాప విముక్తి కలిగించే వైశ్వాపర పుష్పాన్ని సాధించి తీసుకుని వస్తూ ఉండగా ఒకచోట ఓ మాంత్రికుడు సుహాసినిని బలిపెడుతూ ఉండటం చూసి
ఆ దుష్టుని హతమార్చి ఈమెను కాపాడాను అని చెప్పగా ఆ యువతి సుహాసిని రాకుమారి ఆనందాశ్చర్యాలతో తనను చూస్తూ ఉండగా చంద్రమోహనుడు విభ్రాంతుడైతూ ఉండగా జయంతపాలుడు పక్షి రూపాన్ని తొలగించుకొని తన ఆత్మని తన శరీరంలోకి ప్రవేశపెట్టాడు. చంద్రమోహనుడు మిత్రుణ్ణి బిగ్గరగా కౌగలించుకొని, అబ్బబ్బా, ఎంత వింత జరిగిందయ్యా మిత్రమా, భగవంతుడు నిజంగా ఉన్నాడని ఇప్పటికి నాకు రూఢి అయింది అన్నాడు ఆనందంతో. సుహాసిని జయంత అని తన ప్రియుణ్ణి బిగియారా కౌగిలించుకొని మురిసిపోయింది. అత్యద్భుత సాహసం చేసి తనకు శాప విముక్తి కలిగించిన జయంతపాలుడి వివాహానికి జయంతి తన తండ్రి అయిన దేవేంద్రుడితోనూ దేవగణాలతోనూ వచ్చింది. అచ్చము తన పుత్రికలాగే ఉన్న సుహాసినిని చూసి ఇంద్రుడు ముచ్చటపడి సుహాసినికి మానవలోక దుర్లభములైన కానుకల్ని కూతురికి ఇచ్చినట్లు ఇచ్చాడు. జయంతపాలుడి సాహసగాథను స్వర్ణపురి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా శ్రీరంగపుర ప్రభువైన సత్యశీల మహారాజు సమక్షంలో స్వర్ణపుర ప్రభువు సుహాసిని జయంతపాలుర వివాహము మహావైభవంగా జరిపించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.